Trump is good for the Indian student. We have great unity. We're friends and we're going to stay that way. 2023 there were 7 lakh H1B applications. 2024 that dropped to 4 lakhs. This drop in H1B applications happened during Biden time. Supposedly the friendliest. ఎందుకు డ్రాప్ అయిందంటే పెళ్లి చేసుకుని అక్కడ వాళ్ళకి పిల్లలు పుట్టి దే విల్ బి హ్యావింగ్ గ్రీన్ కార్డ్ అని చెప్తున్నారు. దట్స్ నాట్ ద సిచ్యువేషన్ నౌ. బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది దే ఆర్ ప్లానింగ్ టు రిమూవ్ ఇట్, బట్ దట్ మైట్ నాట్ పాస్, దట్ విల్ నాట్ పాస్. ఇట్ ఈస్ అ చేంజ్ టు ద US కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ని మార్చారంటే మాటలు కాదు. ఇండియాలో ఆపర్చునిటీసే లేవా? ఇంతమంది ఇప్పటికీ ఎందుకు వెళ్తున్నారు? ఇఫ్ యూ గో టు ఏ టాప్ టియర్ యూనివర్సిటీ, మీ ట్యూషన్ ఫీ అండ్ ది యావరేజ్ ఫస్ట్ ఇయర్ ఆఫర్ స్టార్టింగ్ సాలరీ విల్ బీ ద సేమ్. మీకు US లో సమ్ మాస్టర్స్ డిగ్రీస్ 1.2 1.3 crores కూడా అవుతాయి. ఇస్ దట్ రైట్ ఫర్ యూ? మీకు ఆ రిస్క్ అపెటైట్ ఉందా? 2015లో ఫార్మింగ్టన్ యూనివర్సిటీ అని మిషిగన్లో సెటప్ చేశారు. స్టూడెంట్స్ అక్కడ వెళ్తానే ఉన్నారు, ఎవ్రీథింగ్ సీమ్స్ ఫైన్. వీసా దగ్గర కూడా ఆపలేదు, వాళ్ళు యూఎస్కి వెళ్ళిపోయారు ఆన్ స్టూడెంట్ వీసా. ఆ యూనివర్సిటీలో రేడ్ అయింది. 129 స్టూడెంట్స్ వర్ అరెస్టెడ్. సాడ్ పార్ట్ ఏంటంటే 129లో 127 వర్ ఫ్రమ్ ఆంధ్ర తెలంగాణ. వి కీప్ లిస్నింగ్, అక్కడ చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి, ఇండియన్ స్టూడెంట్స్ని చంపేస్తున్నారు. యూకేకి అసలు వెళ్ళదు. ఈ రేట్ ఆఫ్ క్రైమ్ ఇన్ ద యూకే ఇస్ హైయర్. కాకపోతే వాళ్ళ దగ్గర గన్స్ లేవు, ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ తక్కువ. మోర్ సేఫర్ క్యాంపస్ టౌన్స్ అవన్నీ యూఎస్లోనే ఉంటాయి. యూఎస్లో ప్రాబ్లం ఏంటంటే గన్ కల్చర్. పార్ట్ టైం జాబ్స్ కూడా మాఫియా అయిపోయింది. అంటే ఒక సీనియర్ ఉంటాడు, మేబీ వాడు లైబ్రరీలో పనిచేస్తాడు, నెక్స్ట్ మంత్ గ్రాడ్యుయేట్ అయిపోతున్నాడు. ఇక్కడ నుంచి వచ్చే స్టూడెంట్కి వాడు రిలేటివ్ కాల్ చేస్తాడు, అరే ఇక్కడ జాబ్ ఉంది నీకు సెక్యూర్ అయిపోతుందని. ఈ నెట్వర్కింగ్తో కొట్టేస్తారు. చాలా మంది బయట కూడా పనిచేస్తారు. ఇఫ్ యూఆర్ కాట్ యూఆర్ డిపోర్టెడ్ ఇన్స్టెంట్లీ. ఇట్స్ అ వైలేషన్ ఆఫ్ యువర్ వీసా టర్మ్స్. గైస్ 2024లో అంటే లాస్ట్ ఇయర్ 13 lakh స్టూడెంట్స్ ఇండియా నుంచి యూఎస్ వెళ్ళారు. అందులో 56% ఆర్ ఫ్రమ్ సౌత్ ఇండియా. 2017 నుంచి 21 వరకు ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నప్పుడు యూఎస్లో హీ డిపోర్టెడ్ ఆల్మోస్ట్ 9 lakhs ప్లస్ ఇమిగ్రెంట్స్. ఇప్పుడు మళ్ళీ యూఎస్లో ట్రంప్ ఉన్నాడు. సో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది మనం చూడాలి. రీసెంట్గా ఐ హ్యావ్ మెట్ ఎ మ్యాన్ నేమ్డ్ శ్రీకర్. హీ రన్స్ అ కంపెనీ కాల్డ్ గ్రాడ్వైన్. సో హీస్ ద co-founder of the company and is also listed under Business World 30 under 30 class. He's come up with a lot of statistics, real numbers, real facts. India, US, Australia, UK మధ్యలో ఉన్న డెరివేటివ్స్ ఏంటి, వాళ్ళ ఎకానమీ స్టైల్ ఏంటి, like is it worth it? There are a lot of things discussed in the podcast. I'm waiting for you guys to watch. Srikhar, welcome to Yint Talks podcast with Amada Media. Thank you so much for having me. Hopefully our conversation will be useful to our listeners. Definitely. Yeah. So ఈరోజు I would like to say మనం మాట్లాడేది వన్ ఆఫ్ మై ఫ్రస్ట్రేషన్స్ ఇన్ లైఫ్. యూనో బికాజ్ వెన్ ఎవర్ పీపుల్ మూవ్ అబ్రాడ్, నాకు చాలాసార్లు అంటే ఇఫ్ యూ క్లాసిఫై 2 types ఉంటారు కదా. వన్ ఇస్ దే మూవ్ ఫర్ ఎడ్యుకేషన్, 2 దే మూవ్ ఫర్ వర్క్. సో ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ అసలు ఇండియాలో ఆపర్చునిటీసే లేవా? ఇంతమంది ఇప్పటికీ ఎందుకు వెళ్తున్నారు ఈవెన్ ఇన్ 2024, 2025. సో హౌ డూ యూ వాంట్ టు స్టార్ట్ దిస్? వై డూ పీపుల్ హ్యావ్ సో మచ్ లవ్ ఫర్ గోయింగ్ అబ్రాడ్? అంటే మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం తెలుగు స్టేట్స్లో ఉన్నాము, ఆంధ్ర తెలంగాణ. టూ మచ్. థర్డ్ తెలుగు స్టేట్ ఇస్ టెక్సస్. ఎందుకంటే చాలా మంది వెళ్తూ ఉంటారు ఫర్ వేరియస్ రీజన్స్. అంటే ఫ్రస్ట్రేషన్ ఇస్ వ్యాలిడ్, ఎందుకంటే వెళ్ళే వాళ్ళు కరెక్ట్ రీజన్స్ కోసం వెళ్ళట్లేదు. మీరు జాబ్ కోసం వెళ్ళొచ్చు, ఎడ్యుకేషన్ కోసం వెళ్ళొచ్చు, షిఫ్ట్ అవ్వడానికి వెళ్ళొచ్చు, దట్స్ ఫైన్. కానీ కరెక్ట్ రీసెర్చ్ అనేది చేయట్లేదు. ఇప్పుడు మై కజిన్ వెంట్, నేను కూడా వెళ్తాను. మా పక్కింటి ఆంటీ అనింది మా కొడుకు ఇంత శాలరీ ఎర్న్ చేస్తున్నాడు బయట అని, నేను కూడా వెళ్తాను. అంటే ద రైట్ రీజన్స్, ద రైట్ జాబ్స్, ద రైట్ కెరియర్ గ్రోత్ అనేది అనాలిసిస్ చేయట్లేదు. అందరూ నోన్ క్రౌడ్స్ దే ఆర్ గోయింగ్. సో ఐ గెట్ యువర్ ఫ్రస్ట్రేషన్. కానీ మల్టిపుల్ రీజన్స్ హియర్ విఘ్నేష్. ఇక్కడ ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ 20 LPA శాలరీ ఉంది ఆఫర్ ఫ్రమ్ అ బిగ్ MNC. అతనికి వెళ్ళడం డస్ ఇట్ మేక్ సెన్స్? మేబీ నాట్. కానీ లేదు, నాకు ఇల్లు తొందరగా కొనాలని ఉంది, నాకు మంచి కార్ తొందరగా తోలాలని ఉంది. ఇప్పుడు ఇండియాలో ఇల్లు కొనాలంటే మీకు తెలుసు, ది ఇంట్రెస్ట్ రేట్స్, ది అమౌంట్ ఆఫ్ టైమ్ ఇట్ టేక్స్, ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ. షార్ట్ టర్మ్లో క్విక్ వెల్త్ క్రియేషన్ కావాలి, ఐఎమ్ విల్లింగ్ టు టేక్ దట్ రిస్క్ అంటే ఇట్ మేక్స్ సెన్స్. లేదు, ఐఎమ్ విల్లింగ్ టు ప్లే ద లాంగ్ టర్మ్ గేమ్, నేను ఇక్కడ కంఫర్టబుల్గా ఉన్నాను, ఐఎమ్ విత్ ఫ్యామిలీ, మై శాలరీ ఈజ్ గుడ్, కెరియర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది, ఫర్ ద సేక్ ఆఫ్ గోయింగ్ అనేది ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్. సో ఇండివిజువల్ టు ఇండివిజువల్ డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఆపర్చునిటీస్ లేవా అంటే డిపెండ్స్ ఆన్ విచ్ ఇన్స్టిట్యూషన్ యూ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్, విచ్ కంపెనీ యూర్ ఇన్, విచ్ పొజిషన్ యూర్ ఇన్. సో వీటి మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. బట్ 80% to 85% పీపుల్ నా ఎక్స్పీరియన్స్లో ఆలోచించకుండా వెళ్తున్నారు, విచ్ ఇస్ అ ప్రాబ్లమ్.
ఇప్పుడు కన్సల్టెన్సీస్, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ కన్సల్టెన్సీస్ దీస్ డేస్. సో హౌ డూ యూ థింక్ దే ఆర్ మ్యానిపులేటింగ్ దీస్ పీపుల్ టు జస్ట్ ఫర్ ద పర్సనల్ బెనిఫిట్స్? సో ఇది నాకు పర్సనల్గా తెలుసు విఘ్నేష్, బికాజ్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను. నాకు యూనివర్సిటీస్ ఫ్రమ్ అబ్రాడ్ రీచ్ అవుట్ ఎవ్రీ డే ఇన్బాక్స్ ఓపెన్ చేస్తే ఒక 100 ఈమెయిల్ ఉంటాయి ఫర్ టైఅప్స్. ఇప్పుడు కన్సల్టెన్సీస్కి బ్యాడ్ నేమ్ వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఏమీ అడ్వైజ్ ఇవ్వట్లేదు. దే ఆర్ సప్లయింగ్ స్టూడెంట్స్ టు ద యూఎస్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ. మీకు పర్ స్టూడెంట్ దట్ పేస్ ద ఫీజ్ ఇన్ అ యూఎస్ యూనివర్సిటీ, కన్సల్టెన్సీకి వచ్చే కమిషన్ ఎనీవేర్ బిట్వీన్ మినిమమ్ $1,000, ఇట్ కెన్ గో అప్ టు $3,500 కూడా. సో ఏం చేయకుండా జస్ట్ ఒక అప్లికేషన్స్ ప్రాసెస్ చేసి ఒక యూనివర్సిటీ పేరు అమ్మేస్తే యూఆర్ లుకింగ్ ఎట్ 85,000 to 2.5 lakhs పైన ఒక స్టూడెంట్ పైన వచ్చేది. సో వీళ్ళకి ఏం పని ఉంటుంది, మీకు జాబ్ వస్తుంది, మీకు 100% చాలా రోజీ పిక్చర్ ఉంది అక్కడ, మీకు ఇంత $100,000 $110,000 శాలరీ వస్తుంది అని దే ఆర్ సెల్లింగ్ డ్రీమ్స్ అనమాట టు యూనివర్సిటీస్ విచ్ విల్ పే దెమ్ అ కమిషన్ ఫర్ సెండింగ్ స్టూడెంట్స్. ఎందుకంటే యూనివర్సిటీస్ కూడా బిజినెస్ అక్కడ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. అండ్ స్టూడెంట్స్, ఎందుకంటే మనం ఇప్పుడు వీళ్ళని కూడా బ్లేమ్ చేయలేం స్టూడెంట్స్ని. మనం లైఫ్లో ఒకసారి అప్లై చేస్తాం, హోప్ఫుల్లీ రెండోసారి చేసామంటే ఫస్ట్ టైం ఫెయిల్ అయినట్టు. సో ఒక్కసారి చేసే ప్రాసెస్కి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఎంత రీసెర్చ్ చేస్తారు, దట్స్ నాట్ క్లియర్ కదా. సో ఆబ్వియస్లీ ఎవరైనా చెప్తున్నారంటే దే గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్ అండ్ దే గో. అండ్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇన్ ఎనీ కంట్రీ ఒక చెత్త యూనివర్సిటీకి వెళ్తే జాబ్స్ అయితే లేవు, ఎవరిని పడితే వాళ్ళని రిక్రూట్ చేయట్లేదు. అండ్ యూఆర్ సీయింగ్ విత్ ఆల్ దీస్ డిపోటేషన్స్ అండ్ మీకు న్యూస్ వస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి విఘ్నేశ్వర్ సార్ ఇప్పుడైతే. వీళ్ళు రీసెర్చ్ చేసే ప్రాసెస్లో, ఐ మీన్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ దే ఆర్ నాట్ ఈవెన్ లుకింగ్ ఇన్ టు ఇట్. ఐ మీన్ వీళ్ళు రీసెర్చ్ మినిమం రీసెర్చ్ చేసి వెళ్ళాలి కదా ఏ కంట్రీకి వెళ్ళినా. ఇది చాలా కష్టం విఘ్నేష్. మనం యాక్చువల్లీ స్టూడెంట్స్ని కూడా లైక్ ఐ సెడ్ బ్లేమ్ చేయలేము, ఎందుకంటే ఇది గూగుల్ సెర్చ్లో కొడితే దొరికే ఇన్ఫర్మేషన్ అంత ఈజీగా కాదు. అంటే ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. కాకపోతే ఇప్పుడు చాలా మంది, మీకు కూడా ఐడియా ఉండేది, యూనివర్సిటీ ర్యాంకింగ్స్ చూస్తారు, వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్ మీరు వినే ఉంటారు, క్యూఎస్ ర్యాంకింగ్స్, టైమ్స్ హైయర్ ఎడ్ ర్యాంకింగ్స్, ఇవన్నీ. ఈ ర్యాంకింగ్స్ అనేవి మీనింగ్లెస్ విఘ్నేష్, ఎందుకంటే దే డోంట్ టేక్ ఇన్ టు అకౌంట్ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ద నంబర్ ఆఫ్ జాబ్స్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్. ఆ ఫ్యాక్టర్ వాళ్ళ అకౌంట్లోకి తీసుకోరు ర్యాంకింగ్ ఇస్తున్నప్పుడు. వీళ్ళు ఏ ఫ్యాక్టర్స్ తీసుకుంటారంటే ది అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ అవుట్పుట్ బీయింగ్ పుట్ అవుట్ బై ద యూనివర్సిటీ, ద నంబర్ ఆఫ్ సైటేషన్స్ ఇన్ జర్నల్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే పెద్ద యూనివర్సిటీస్ ఉంటాయి కదా, వేల వేల స్టూడెంట్స్ తీసుకునే యూనివర్సిటీస్, ఆబ్వియస్లీ వాళ్ళ ర్యాంకింగ్ హైయర్ ఉంటుంది, ఎందుకంటే పిహెచ్డీ చేసేటోళ్ళు ఎక్కువ ఉంటారు. అ వెరీ హైలీ ర్యాంక్ యూనివర్సిటీ ఇన్ అ కంట్రీ దట్ డజంట్ అలౌ యూ టు స్టే బ్యాక్, అలాంటి యూనివర్సిటీకి వెళ్ళి వేస్ట్ కదా, నీకు వీసా ఇవ్వట్లేదు. సో ఆ ర్యాంకింగ్ పేపర్తో ఏం చేస్తాం? రిక్రూటర్కి అయితే చెప్పలేం కదా మై యూనివర్సిటీస్ ర్యాంక్ 35 in the world అని. ద కంట్రీ ఓన్లీ ఈజ్ నాట్ లెటింగ్ యూ స్టే బ్యాక్. సో ర్యాంకింగ్స్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ దట్ దే లుక్ అట్. కానీ సాడ్లీ ఇట్ ఈస్ నాట్ రిలయబుల్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యూ గెటింగ్ అ జాబ్, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ద బెస్ట్ వే నన్ను అడిగితే మీ సీనియర్స్తో మాట్లాడండి. ఆల్రెడీ 1-2 years 3 years బ్యాక్ వెళ్ళారు కదా, అది కూడా మీకు తెలుసుంటుంది మీ సీనియర్స్లో ఎవరు చదువుకుంటారో ఎవరు చదువుకోరు. కరెక్ట్ మనిషిని పట్టుకొని అడగండి, ఏంటి పరిస్థితి, జాబ్ సెర్చ్ ఎలా ఉంది, మీకు జాబ్ ఎలా వచ్చింది. జాబ్ వచ్చిన వాళ్ళతో మాట్లాడండి, రాని వాళ్ళతో మాట్లాడండి. ఒక 3-4 months టైం స్పెండ్ చేయండి, అప్పుడే మీకు రియల్ పిక్చర్ అర్థమవుతుంది. ఆన్లైన్ గూగుల్లో కొట్టిన ర్యాంకింగ్స్ లేకపోతే ఆర్టికల్స్ ఇవన్నీ పనికిరావు. కోరా అండ్ రెడిట్ వెరీ వెరీ గుడ్ ఛానల్స్ బికాస్ పీపుల్ ఆర్ రైటింగ్. కానీ అక్కడ కూడా రాసినోడు మంచోడా ఎదవా అని మనకు తెలియదు. అందుకే కాన్వర్జేషన్స్ ఆర్ ద బెస్ట్ వే. చాలా టైం పడుతుంది కానీ ఇట్స్ అ బిగ్ డిసిజన్, సో టైం అయితే స్పెండ్ చేయాలి. సో వన్స్ ఒక స్టూడెంట్ యూఎస్ కానీ యూకే కానీ వెళ్ళారంటే హౌ మచ్ టైమ్ ఆర్ ద లాక్డ్ ఇన్ ఫర్ టు బి, ఐ మీన్ ప్రిసైజ్గా చెప్పాలంటే? సో ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ విఘ్నేష్, యూకేకి అసలు వెళ్ళకండి, రైట్? దాని గురించి మీరు నన్ను ఇప్పుడు ఎలాబరేట్ చేయమంటే చేస్తాను, లేకపోతే తర్వాత సెపరేట్ టాపిక్ మాట్లాడాలి. ఓకే, యూఎస్కి వద్దాము, యూకేకి అసలు వెళ్ళొద్దు, ఏ డిగ్రీకి వెళ్ళొద్దు. కొంచెం టెక్నికల్గా ఉంటుంది బట్ ఆర్ ఆడియన్స్ ఎప్పుడైనా మనం కంట్రీ చూస్ చేసినప్పుడు ఆ కంట్రీ వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ది ఎకానమీ మనం చూడాలి. హైరింగ్ సిచ్యువేషన్ ఏంటి, జాబ్ మార్కెట్ ఏంటి, వాట్స్ ద సైజ్ ఆఫ్ ది ఎకానమీ. సరే నేను ఈ మాట అన్నాను, ఆటోమేటిక్గా కొంచెం రీసెర్చ్ చేసిన వాళ్ళు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు, యూకే ఇస్ ద 6th largest ఎకానమీ ఇన్ ద వరల్డ్ అని. కరెక్టే, ఎవరు కాదనట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, యూకేలో వాట్ ఈస్ ది ఎకానమీ డ్రివెన్ బై? మీరు ఎప్పుడైనా ఒక కంట్రీకి వెళ్తుంటే ఫర్ ఎ డిగ్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయినా స్ట్రాంగ్ ఉండాలి, లేకపోతే టెక్ సెక్టర్ అయినా స్ట్రాంగ్ ఉండాలి. సర్వీసెస్ సెక్టర్ స్ట్రాంగ్ ఉంటే వేస్ట్. ఓకే, యూకేలో ఇప్పుడు మీరు సింపుల్గా ఆలోచించండి, విచ్ గ్రేట్ యూకే ప్రోడక్ట్ డూ యూస్? మనం యాపిల్ వాడతాం, నెట్ఫ్లిక్స్ వాడతాం, అమెజాన్ వాడతాం, యూ యూస్ జర్మన్ కార్స్,
Yeah. యూకేలో లాజికల్గా ఆలోచించండి, విచ్ బ్రిటిష్ ప్రోడక్ట్ ఆర్ యూ యూజింగ్ టుడే? ఏదో లెగసీ ప్రోడక్ట్స్ పాతవి ఇవన్నీ ఉంటాయేమో కానీ కరెంట్ గ్రోయింగ్ టెక్ ఏముంది? లేదు. ఇప్పుడు వెన్ దీస్ కైండ్ ఆఫ్ సెక్టర్స్ ఆర్ నాట్ డ్రైవింగ్ ది ఎకానమీ, హైరింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? వెరీ ఇంట్రెస్టింగ్. కరెక్ట్ కదా? Yeah. నెక్స్ట్, సరే ఇదంతా జ్ఞానం, మీరు ఏదో చెప్తున్నారు సోది. ఇంకో పాయింట్కి వస్తాను. మీకు 2013 నుంచి యూకేలో ది యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ హ్యాస్ రిమైన్డ్ ద సేమ్. 2013 నుంచి. నౌ అండర్స్టాండ్ ద గ్రావిటీ ఆఫ్ దట్ స్టేట్మెంట్. 2013 నుంచి యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ హెస్ నాట్ చేంజ్డ్. ఇన్ఫ్లేషన్ ఏమైంది అప్పటి నుంచి? వాట్ ఆర్ ద కాస్ట్? సో బేసిక్లీ స్పెండింగ్ పవర్ అండ్ ఆపర్చునిటీస్ ఆర్ నాట్ దేర్ ఫర్ యూకే సిటిజన్స్ ఓన్లీ. మీరు ఇంటర్నేషనల్ క్యాండిడేట్గా వెళ్ళి లేదు ఒక కంపెనీకి చెప్పి యూఆర్ ట్రైంగ్ టు జస్టిఫై ఐఎమ్ బెటర్ దెన్ ద లోకల్ టాలెంట్, మీరు మీ గవర్నమెంట్కి జస్టిఫై చేసి ఒక ఎక్స్పెన్సివ్ వర్క్ పర్మిట్కి అప్లై చేయండి అంటే ఎవరు తీసుకుంటారు? వెన్ లోకల్ సిటిజన్స్ ఆల్సో నాట్ దేర్. సో టెక్ సెక్టర్ ఇస్ నాట్ స్ట్రాంగ్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అసలు వెరీ వెరీ వీక్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్. సో జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? కొన్ని డిగ్రీస్ చేయొచ్చు విఘ్నేష్ అక్కడ, బికాస్ ఐ సెట్ సమ్ సెక్టర్స్ ఆర్ స్ట్రాంగ్ కదా. ఫైనాన్స్ వెరీ గుడ్, మీరు ఎంబీఏ ఫ్రమ్ అ టాప్ యూనివర్సిటీ చేయాలంటే మేబీ ఇట్స్ ఫైన్. కానీ చాలామంది వెళ్ళి చాలా సిల్లీ డిగ్రీస్ చేస్తారు, వెళ్ళి మాస్టర్స్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేస్తారు. ఏ ఏరోస్పేస్ కంపెనీ ఉందబ్బా అక్కడ మీకు రిక్రూట్ చేయడానికి? కొంచెం లాజికల్గా ఆలోచించండి. కన్సల్టెన్సీస్ అయితే ఏదైనా అమ్ముతారు. ద నెక్స్ట్ థింగ్ ఇస్ విఘ్నేష్, యూకేకి ఎందుకు వెళ్తున్నారు జనాలు? ఈ ఇన్ఫర్మేషన్ గూగుల్లో కొడితే వస్తుంది. నేను కూడా రీసెర్చ్ చేసి కాన్వర్జేషన్స్తోనే వచ్చింది. ద మ్యాక్సిమం రేషియో ఆఫ్ యూనివర్సిటీస్ దట్ హ్యావ్ టైఅప్స్ విత్ కన్సల్టెన్సీస్ హియర్ మీకు యూకేలోనే ఉంటాయి. అంటే యూఎస్లో నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ విత్ టైఅప్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే యూఎస్ ఇస్ అ బిగ్గర్ కంట్రీ. కానీ మీరు రేషియో చూస్తే నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ వర్సెస్ నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ విత్ టైఅప్స్, హైయెస్ట్ రేషియో యూకేలోనే ఉంటుంది. అండ్ యాక్చువల్లీ పేరుకి మంచి యూనివర్సిటీస్ కూడా, మరీ చెత్త యూనివర్సిటీస్ ఏం కావు. సో ఆటోమేటిక్లీ కన్సల్టెన్సీస్ అమ్ముతూ ఉంటారు, ఎందుకంటే ద కమిషన్స్ ఆర్ స్ట్రాంగ్. వాళ్ళు ఏమని చెప్పి అమ్ముతారు? యూకేలో 1 year డిగ్రీ మీకు కాస్ట్ తక్కువ అవుతుంది. యూకేలో మీరు 2 years ఆఫ్టర్ యూ గ్రాడ్యుయేట్ యూ కెన్ స్టే బ్యాక్ అండ్ లుక్ ఫర్ అ జాబ్, మీరు పార్ట్ టైం కూడా చేయొచ్చు అంటారు. బట్ ద రియాలిటీ ఈజ్ 1.5 yearsలో 2 yearsలో జాబ్ దొరక్క అందరు తిరిగి వచ్చేస్తున్నారు. అండ్ ఆ 2 yearsలో కూడా మీరు యూకేలో ఉంటుంటే రెంట్ కట్టాలి, ఫుడ్కి డబ్బులు కట్టాలి, జాబ్ రావట్లేదు. అది ఎంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ విఘ్నేష్, అసలు చాలా దారుణం అది. సో చాలా మంది ట్రాప్ అవుతున్నారు ఈ సిచ్యువేషన్లో. సో యూకే ఎకనామిక్ సిచ్యువేషన్ ఇస్ బ్యాడ్, ఆఫ్టర్ బ్రెగ్జిట్స్ ఈవెన్ వర్స్. చాలా ఆలోచించి కరెక్ట్ డిగ్రీకి మాత్రం వెళ్ళండి, టెక్ డిగ్రీస్కి మాత్రం దూరంగా ఉండండి యూకే నుంచి. సో ఇప్పుడు యూకేలో డిగ్రీ చేయాలంటే వాట్ డూ యూ సజెస్ట్? I would recommend a general MBA from one of the top 5 institutions. If our audience wants, they can take notes of these names. London Business School, Oxford, Cambridge, Warwick. These 4 are fine. ఇప్పుడు ఇవి చాలా కష్టం అని నన్ను తిట్టకండి, ఇవి రాకపోతే వెళ్ళకండి ప్లీజ్. సేవ్ సమ్ మనీ అండ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. అదే మనీ ఇక్కడ బిజినెస్ లో పెట్టుకుంటే మచ్ బెటర్. ఇండియన్ ఎంబీఏ చేయండి. చాలా ఇండియన్ యూనివర్సిటీస్ ఆర్ ఆఫరింగ్ వితౌట్ క్యాట్ ఇప్పుడు. డిడ్ యూ నో దట్ ఐఐఎమ్స్, చాలా మంది ఐఐఎమ్స్ కి క్యాట్ రావాలి, మీకు తెలిసే ఉంటుంది. 99 percentile కట్ ఆఫ్ వచ్చినా నాకు ఏం సీట్ రాలేదు అని. ఇట్స్ డిఫికల్ట్, ఐ అండర్స్టాండ్. వేరియస్ కాంప్లికేషన్స్ బికాస్ ఆఫ్ ద సిస్టమ్. యూ కెన్ గెట్ ఇన్ టు ఐఐఎం వితౌట్ క్యాట్. మీకు 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే విత్ జీమాట్ స్కోర్ ఆల్సో యూ కెన్ గెట్ ఇన్. సో ఈ ఆప్షన్ ఉందని చాలా మందికి తెలియదు, తొందరలో వెళ్ళిపోతారు. సో కరెక్ట్ రీసెర్చ్ చేసి పిక్ ద రైట్ డిగ్రీ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు 3 countries ఉన్నాయి శ్రీకర్, వాటి పేర్లు చాలా రెగ్యులర్ గా వినపడుతుంటాయి మనకి. వన్ ఈజ్ యూకే విచ్ యూ స్పోక్ అబౌట్, అండ్ యూఎస్ఏ అండ్ ఆస్ట్రేలియా. రేర్ గా ఐ లిసన్ టు జర్మనీ అండ్ అదర్ కంట్రీస్. సో వై డూ థింక్ ఈ మూడు కంట్రీస్కి ఎందుకు అంత క్రేజ్ ఉంటుంది? యుఎస్ ఇస్ అ సెపరేట్ టాపిక్. మనం యుఎస్కి ఎందుకు అంటే ఇట్స్ ద లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఆఫ్ కోర్స్. ఇప్పుడు యుఎస్లో జాబ్ మార్కెట్ టైట్ ఉంది, రిసెషన్ ఉంది, ఇవన్నీ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసెషన్ లేదు, దట్స్ అ సెపరేట్ థింగ్. కానీ ఎవరైనా వచ్చి there is some other country where more jobs in the US అంటే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. The US in its worst economic state will have more jobs than all of Europe combined. That is a fact. It's the biggest economy in the world. You can't even compare it. So అది మనం పక్కన పెడదాం. US లో వేరే రిస్క్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. We'll talk about it. UK ఎందుకంటే కన్సల్టెన్సీస్ చాలా అమ్ముతారు. వీళ్ళు 2 years స్టే బ్యాక్ పీరియడ్ చెప్పాను కదా. బేసిక్లీ దే సే ఆఫ్టర్ యూ ఫినిష్ అ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ద UK యూ కెన్ స్టే బ్యాక్ ఫర్ 2 years అండ్ లుక్ ఫర్ అ జాబ్. అది చాలా మందికి అట్రాక్టివ్ అనిపిస్తుంది. 2 yearsలో దొరికేస్తుంది కదా, మరి 2 ఏళ్ళలో కూడా దొరకకుండా ఉంటుందా అని ఆలోచించి వెళ్తారు. దే రియలైజింగ్ దొరకట్లేదు. ఆస్ట్రేలియా, బికాజ్ ఆఫ్టర్ యుఎస్ మన తెలుగు జనతా అంతా ఆస్ట్రేలియాకి వెళ్ళింది. దే హ్యావ్ ఎ స్టే బ్యాక్ పీరియడ్. అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ దొరకడం చాలా ఈజీ. కానీ అగైన్ ద క్వశ్చన్ యూ హ్యావ్ టు ఆస్క్ ఇస్ ఆస్ట్రేలియన్ ఎకానమీ సైజ్ ఏంటి?
are what Australian products are you using? Yeah. It comes down to that, right? What digital products or physical products ఏం వాడుతున్నాం మనం, Very interesting. right? So you have to think along those lines. Australia still fine, some top universities because economic state is decent, jobs వస్తున్నాయి. కానీ మళ్ళీ టాప్ 5 టాప్ 6 కాకుండా మనం వెళ్ళామనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది అక్కడ. యూఎస్లో డిఫరెన్స్ ఏంటంటే యూ గో టు ఎనీ టాప్ 50 ఫర్ అ రీజనబుల్ డిగ్రీ, అండ్ మళ్ళీ పిచ్చి పిచ్చి డిగ్రీస్ చేయొద్దు, అవేంటో కూడా నేను కవర్ చేస్తా, ఆ సఫరింగ్ ఏం ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్స్. రీజనబుల్లీ గుడ్ ఇన్ డిమాండ్ డిగ్రీ టాప్ 50కి వెళ్తే జాబ్ అయితే మోస్ట్ గ్యారంటీడ్గా వస్తుంది. సో దట్స్ వై దీస్ ఆర్ ద థింగ్స్. బట్ దెర్ ఆర్ సమ్ వెరీ గుడ్ కంట్రీస్ విఘ్నేష్ దట్ స్టూడెంట్స్ ఆర్ నాట్ డిస్కసింగ్. ఆస్ట్రేలియా కంటే యూకే కంటే మీరు జర్మనీ అన్నారు, జర్మనీ ద బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ యూరప్. అగైన్ టెక్ ప్రోడక్ట్స్ వాడతాం జర్మన్, మనం కార్స్ వాడతాం, రైట్, ఎలక్ట్రానిక్ డివైజెస్ వాడతాం, లాట్ ఆఫ్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్. జర్మనీలో ఇంకోటి ఏంటంటే అమంగ్ రీజనబుల్లీ గుడ్ ఫారిన్ కంట్రీస్ చీపెస్ట్ ఎడ్యుకేషన్. పబ్లిక్ యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ ఇస్ ఫ్రీ. హర్డ్ అబౌట్ దిస్. ఎస్, సో మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ స్ట్రాంగ్, ఎందుకంటే జాబ్స్ ఉన్నాయి, నేను స్ట్రాంగ్ ఎకానమీ అని చెప్పాను. దే హ్యావ్ ఎన్ 18 month or 2 year స్టే బ్యాక్ పీరియడ్, గుడ్ ఇనఫ్ ఇన్ అ స్ట్రాంగ్ ఎకానమీ జాబ్ రావడానికి. జర్మనీతో ప్రాబ్లం ఏంటంటే మీరు లాంగ్వేజ్ నేర్చుకోకుండా వెళ్తే చాలా ప్రాబ్లంలు పడతారు. చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు జర్మనీలో సరే క్లాసెస్ ఇంగ్లీష్లోనే చెప్తారు, నా ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు ఏం అర్థం చేసుకోరంటే జర్మనీలో జాబ్ సెర్చ్ అనేది మీ రెజ్యూమే జర్మన్లో ఉండాలి, మీరు ఇంటర్వ్యూ జర్మన్లో ఇవ్వాలి, మీ కవర్ లెటర్ జర్మన్లో ఉండాలి. ఇప్పుడు విఘ్నేష్ జాబ్ ఇంటర్వ్యూ మనకి ఇంగ్లీష్లో ఇవ్వాలంటేనే మనకి టెన్షన్తో చచ్చిపోతాం మనం, రాని భాషలో ఎలా ఇస్తాం? సో మీరు జర్మన్ ఒక 2 years నుంచి నేర్చుకొని వెళ్ళి ఒక ఫ్లూయెన్సీ ఉంటే 100% జాబ్స్ ఆర్ దేర్. కానీ సరే ఇంగ్లీష్లోనే చెప్తున్నారు కదా మనం జర్మన్ తర్వాత చూసుకుందాం అంటే చాలా సఫర్ అవుతారు స్టూడెంట్స్. జర్మనీ ఈజ్ గ్రేట్. నెదర్లాండ్స్ చాలా మందికి తెలియదు, outstanding tech economy, right? Lot of very very good startups based in Netherlands, very strong. France, చాలా మంది మాట్లాడారు దీని గురించి. MBA కోసం, మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్. ఇన్ఫాక్ట్ ఐ వుడ్ సే ఫ్రాన్స్ ఇస్ బెటర్ ఇన్ సమ్ కేసెస్ దెన్ US ఆల్సో ఫర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్. అండ్ దానికి మీరు ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత శాలరీ ఉంటుంది అంటే కూడా నేను చెప్తాను మీకు కావాలంటే. బట్ వెరీ వెరీ స్ట్రాంగ్ డెస్టినేషన్. వన్ అప్ అండ్ కమింగ్ వన్ మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఫర్ టెక్ ఇస్ ఐర్లాండ్. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆల్ ఆఫ్ దీస్ బిగ్ టెక్ ప్లేయర్స్ సెకండరీ ఆఫీసెస్ ఐర్లాండ్లో సెటప్ చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్ వెరీ ప్రో ఇమిగ్రేషన్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్. దే వాంట్ టు గ్రో దేర్ ఎకానమీ. సో ఇప్పుడు యూఆర్ గెటింగ్ ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ ఫర్ లో సాలరీస్ కాబట్టి కంపెనీస్ కూడా వస్తున్నాయి. ఇట్స్ బేసిక్లీ ఎన్ ఈకో సిస్టమ్ విఘ్నేష్. లైక్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే కంపెనీస్ రావు, కంపెనీస్ రావట్లేదంటే గవర్నమెంట్ వోంట్ క్రియేట్ అ వర్క్ వీసా సిస్టమ్. సో ఇట్ ఆల్ కమ్స్ టుగెదర్. బట్ దీస్ డెస్టినేషన్స్ దట్ ఐ మెన్షన్డ్ ఆర్ ఆర్ బెటర్ దెన్ ఆస్ట్రేలియా ఇన్ అడిగితే ఫర్ షూర్. ఐ గివ్ యూ ద కాస్టింగ్. బేసిక్లీ మీకు జనరలీ ఫ్రాన్స్ అండ్ నెదర్లాండ్స్, యూరప్ ఇస్ ఫెయిర్లీ కాన్స్టెంట్ ఎక్సెప్ట్ జర్మనీ, ఎందుకంటే జర్మనీ సిస్టమే వేరు, లైక్ ఇస్ వెరీ వెరీ సబ్సిడైజ్. మీకు ఇఫ్ యూ గో టు ఏ టాప్ టియర్ యూనివర్సిటీ, అంటే నేను ఐఎమ్ నేమింగ్ ప్లేసెస్ లైక్ HEC Paris, INSEAD, లాట్ ఆఫ్ అవర్ ఆడియన్స్ వుడ్ హ్యావ్ హర్డ్ ఆఫ్ దీస్ నేమ్స్, టాప్ MBA schools. మీకు 100,000 euros అవుతుంది అది. సో యూఆర్ లుకింగ్ అట్ కాస్ట్ ఆఫ్ అప్వర్డ్స్ ఆఫ్ 1 crore. మీకు యావరేజ్ స్టార్టింగ్ శాలరీ కూడా, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్, మీ ట్యూషన్ ఫీ and the average first year offer starting salary will be the same. Very similar. That's how it is. Any university that is decent ee start ఉంటుంది ఎక్కడైనా 100%, right? US లో కొంచెం బెటర్ ఉంటుంది because salaries are much higher, right? But France and Netherlands లో నాన్ టాప్ టియర్ number 1, 2, 3 ranks కాకుండా there are other decent universities as well. Your cost of education is half. సో మీరు ఎసెక్ అని ఒక యూనివర్సిటీ ఉంటుంది, ESCP, ఆల్ వెరీ గుడ్ ఫైనాన్స్ అండ్ MBA ప్రోగ్రామ్స్. నేను వీటిలో ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రాన్స్ మీరు జనరల్గా చేస్తే మేనేజ్మెంట్ డిగ్రీయే చేయండి, మేనేజ్మెంట్, ఫైనాన్స్, మార్కెటింగ్ ఇవి. మీరు టెక్, కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ చేయకండి, టెక్ ఎకానమీ అంత లేదు అక్కడ. బట్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మీకు ఈ సెకండ్ టియర్ యూనివర్సిటీస్ దట్ ఆర్ స్టిల్ వెరీ గుడ్, మీకు ట్యూషన్ ఫీ అరౌండ్ 50,000 to 60,000 euros ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ మళ్ళీ అంత డిఫరెంట్ ఉండదు. నేను చెప్పాను కదా 100,000 euros to about 80, 90, 100,000 euros స్టార్టింగ్. ఈ సెకండ్ టియర్ నుంచి కూడా శాలరీస్ అంతే ఉంటాయి. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ సేఫ్. నెదర్లాండ్స్ ఇస్ ఆల్సో వెరీ వెరీ సిమిలర్. మీరు US వెళ్ళేసరికి ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్. US చాలా ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు. అందుకే మీ బడ్జెట్కి, మీ రిస్క్ యాపిటైట్కి వాట్ ఈస్ ది కరెక్ట్ యూనివర్సిటీ అనేది మీరు డిసైడ్ చేయాలి. ఇప్పుడు నేను USకి వెళ్ళి చాలామంది వచ్చి నేను 30 lakhs ఎడ్యుకేషన్ ఫినిష్ చేయాలనుకుంటారు. అలా అన్నప్పుడు వెళ్ళకండి. డాలర్ రేట్ ఏంటి ఇప్పుడు? ఇట్స్ లైక్ ఇట్స్ టచ్డ్ 87 point something టుడే యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్. డాలర్ రేట్ అలా ఉన్నప్పుడు మీకు 30 lakhs డిగ్రీ అయిపోతుందంటే ఆ యూనివర్సిటీని క్వశ్చన్ చేయాలి ఫస్ట్. సో అది మీరు 30 lakhs ముంచినట్టే. సో యూఎస్లో మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేసి బెటర్ యూనివర్సిటీకి వెళ్తున్నారు, అరౌండ్ 50 lakhs అట్లీస్ట్ అంటే, దెన్ యూ టేక్ దట్ రిస్క్ అండ్ గో.
కానీ తక్కువలో అయిపోవాలంటే మీరు కంట్రీయే మార్చేయండి, డోంట్ కాంప్రమైజ్ ఆన్ దట్, బికాస్ చాలా ప్రాబ్లం ఉంటుంది నా విత్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కమింగ్ ఇన్ చెత్త యూనివర్సిటీకి వెళ్తే. సో దీస్ ఆర్ ద కాస్ట్ ఓవరాల్. మీకు యూఎస్లో సమ్ మాస్టర్స్ డిగ్రీస్ 1.2-1.3 crores కూడా అవుతాయి. ఇస్ దట్ రైట్ ఫర్ యూ? మీరు డిసైడ్ చేయాలి ఎకనామిక్ అనాలిసిస్ చేసి, విచ్ విల్ డిస్కస్ ఆన్ దిస్ పాడ్కాస్ట్ ఇట్ సెల్ఫ్ ఇఫ్ యూ లైక్. రైట్. సో మీరు కొన్ని మంత్స్ బ్యాక్ అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ, ఒక స్కామ్ గురించి మీరు వినే ఉంటారు. దెర్ ఇస్ వన్ కన్సల్టెన్సీ ఒక స్కామ్ చేసింది. ఆల్మోస్ట్ లైక్ 200 to 300 స్టూడెంట్స్ గాట్ స్టక్ విత్ అ ఫేక్ యూనివర్సిటీ బ్యాక్ ఇన్ యుఎస్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్? మీరు స్కామ్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఫ్రమ్ అబౌట్ 2018-19. ఇప్పుడు యూఎస్లో ఎలా అయిపోయిందంటే కన్సల్టెన్సీస్ గివ్ కమిషన్స్ అని చెప్పాను. ఇట్స్ నాట్ ఏ యూకే ఓన్లీ థింగ్, యూఎస్లో కూడా చాలామంది చేస్తారు. ఏమైందంటే ఫేక్ యూనివర్సిటీ సెటప్ చేయడం మొదలెట్టారు. ఆ యూనివర్సిటీ అనే పేరుకి యూనివర్సిటీ, వాళ్ళు అక్రెడిటేషన్ తీసుకుంటారు, ఒక బిల్డింగ్ ఉంటుంది అంతే. సో 2015లో ఫార్మింగ్టన్ యూనివర్సిటీ అని మిషిగన్లో సెటప్ చేశారు. ఓకే. స్టార్టెడ్ ఇన్ 2015. అన్ని అక్రెడిటేషన్స్ అవన్నీ తెచ్చుకున్నారు. దే కెన్ ఇష్యూ ఎన్ I-20 డాక్యుమెంట్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ఫారిన్ స్టూడెంట్స్ టు గెట్ అ వీసా. సో కన్సల్టెన్సీస్ని పట్టుకున్నారు, స్టూడెంట్స్ అక్కడ వెళ్తానే ఉన్నారు, ఎవ్రీథింగ్ సీమ్స్ ఫైన్. వీసా దగ్గర కూడా ఆపలేదు, వాళ్ళు యూఎస్కి వెళ్ళిపోయారు ఆన్ స్టూడెంట్ వీసా. 2019లో ఆ యూనివర్సిటీలో రేడ్ అయింది బై ద యుఎస్ ఇమిగ్రేషన్ సర్వీసెస్. 129 స్టూడెంట్స్ వర్ అరెస్టెడ్. డిపోర్టెడ్ కాదు, అరెస్టెడ్. అక్కడ ఏం తేలిందంటే మన ఇండియన్సే మళ్ళీ అక్కడ ఒక కన్సల్టెన్సీ పెట్టి, ఒక 7-8 ఇండియన్ అంకిల్స్ ఇండియన్ కన్సల్టెన్సీని పట్టుకొని కమిషన్ కోసం ఇలా తిప్పుతా ఉన్నారు స్టూడెంట్స్ని. ఫేక్ యూనివర్సిటీ. అక్కడ ఏం లేదు, ప్రొఫెసర్స్ లేరు, ఏం లేరు. అక్కడ స్టూడెంట్స్ వెళ్ళి చదువుకోవట్లేదు, అక్కడికి వెళ్ళి ఏదో జాబ్స్, ఇల్లీగల్గా పెట్రోల్ పంప్స్ అవి ఇవి పనులు చేసి 2 years చదువుకున్నాం, 3 years చదువుకున్నామని డబ్బులు సేవ్ చేసి ఇంటికి పంపిస్తున్నారు. కమింగ్ బ్యాక్ వేరే, అది మళ్ళీ H-1B సిస్టమ్ని ఎలా గేమ్ చేయాలో అది వేరే స్కామ్, మనం మాట్లాడుకుందాం. అక్కడ జాబ్స్ కూడా కొట్టుంటారు, చెప్పలేం. 129 స్టూడెంట్స్ వర్ అరెస్టెడ్. సాడ్ పార్ట్ ఏంటంటే 129లో 127 వర్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సీరియస్లీ? ఆ మిగతా ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, బట్ 127 వర్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. బట్ ద ఫనీ పార్ట్ ఇస్ నాట్ దిస్. అందులో కృష్ణ గోదావరి వాళ్ళు ఎంతమంది? ఐ డోంట్ నో, ఆ పైన ఉంటారు నాకు తెలిసి, చెప్పలేము, మోస్ట్ లైక్లీ. బట్ ఫనీ పార్ట్ ఏంటంటే ఈ యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ అనేది వాజ్ అన్ అండర్ కవర్ ఆపరేషన్. ఈ యూనివర్సిటీని సెటప్ చేసింది యుఎస్ ఇమిగ్రేషన్ సర్వీసెస్. సీరియస్లీ? ఎస్. సో ఇది 1 ఎగ్జాంపుల్ విఘ్నేష్, ఇలా 100 ఉంటాయి. వాళ్ళకు కూడా తెలుసు పట్టుకోవట్లేదంటే, ఇప్పుడు పట్టుకోవచ్చు వాళ్ళకి 3 వస్తాయి అంతే. సో ఈ యూనివర్సిటీని యుఎస్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ సెటప్ చేసి ఎంతమంది వస్తున్నారు, అసలు దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఈ స్కామ్ అంతా ఎలా వర్క్ అవుతుందని అనలైజ్ చేయడానికి అంతే. సో 2019లో రేడ్ చేసి స్టూడెంట్స్ని పట్టుకొని మీరు ఏ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. సరే లాస్ట్ 1-2 వీక్స్లో ఏం సబ్జెక్ట్స్ చదువుకున్నారంటే ఆబ్వియస్లీ ఆన్సర్ లేదు. మీ ప్రొఫెసర్స్ పేరు ఏంటంటే చెప్పలేరు, ప్రొఫెసర్స్ లేరు కాబట్టి. సో ఆల్ ఆఫ్ దీస్ 129 అండ్ అబౌట్ 10 to 12 పీపుల్ హూ ఈ అంకిల్స్ ఆర్ హూఎవర్ ఈ స్కామ్ స్టార్ట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు. దే ఫేస్డ్ జైల్ టైమ్ ఆల్మోస్ట్. కానీ లక్కీగా ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి జైల్ టైం ఎట్లా ఇస్తారు, ఇట్స్ డిప్లొమాటిక్ ఇష్యూ, డిపోర్ట్ చేయండి అని వాళ్ళు బతికిపోయారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అయితే దే గాట్ ఇంటు లాట్ ఆఫ్ ట్రబుల్. ఇలా ఫార్మింగ్టన్ ఇస్ వన్ ఆఫ్ ద ఫనీ అండ్ సాడ్ ఎగ్జాంపుల్స్. ఇలా చాలా ఉన్నాయి. సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ అని ఇంకోటి, వీళ్ళు కొంచెం లక్కీ. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ నడుస్తుంది, స్టూడెంట్స్ వెళ్తున్నారు, వీసా వస్తున్నాయి. వీళ్ళని వీసా వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ దగ్గర యూఎస్లో చేరిన తర్వాత ఆపి ఒక 2 days ఎయిర్పోర్ట్లోనే పెట్టారు ఇంటర్గేట్ చేయడానికి, బికాజ్ ఇది కూడా షెల్ యూనివర్సిటీ. ఇలా చాలా ఉంటాయి. సో మనం చాలా జాగ్రత్తగా యూనివర్సిటీ రెప్యుటేషన్ ఏంటనేది తెలుసుకోవాలి. కన్సల్టెన్సీని నమ్మేదే లేదు, యూ కెనాట్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను కూడా ఒక కెరియర్ అడ్వైజ్ కన్సల్టింగ్ కంపెనీ రన్ చేస్తాను. నా దగ్గరికి అడ్వైజ్ అడిగినా, నేను అడ్వైజ్ ఇచ్చినా, యూ షుడ్ క్వశ్చన్ మీ, ఎందుకు ఇస్తున్నారు, స్టాట్స్ ఏంటి, డేటా ఏంటి అని. బ్లైండ్గా ఎవరిని నమ్మకూడదు ఈ టైంలో. రైట్. చాలా ప్లాట్ ట్విస్ట్ చాలా బాగుంది మీరు చెప్పింది నాకు. సో వన్ ఆఫ్ ది ఏజెంట్ వాస్ దేర్ ఇన్ దట్ గ్రూప్ ఆఫ్ అంకుల్స్. అంకుల్స్ అందరు ఏజెంట్సే వాళ్ళు మొత్తం అందరూ. సో గవర్నమెంట్ ఏజెన్సీ సెటప్ చేసింది యూనివర్సిటీ, వాళ్ళని క్లెవర్గా ఏ సర్కిల్స్లో మార్కెట్ చేయాలో దాన్ని చేసింది యూఎస్లో. ఒక 10 మంది దొరికారు,
ఇండియాలో కన్సల్టెన్సీలో చాలా కన్సల్టెన్సీని పట్టుకున్నారు. వాళ్ళు ఏం చెప్తారు, ఈ యూనివర్సిటీలో ఫీజు 15 lakhs అయిపోద్ది అంటాడు. ఎలా అవుతుంది 15 lakhs? ఈ మధ్య ఇంజనీరింగ్ ఫీజులు ఎక్కువ ఉన్నాయి చాలా ప్లేసెస్ లో. సో ఇక్కడ కూడా స్టూడెంట్స్ పాపం US లో నాకు డైరెక్ట్ వచ్చేస్తుంది, నేను H1B కొట్టేస్తా, $100,000 సంపాదిస్తా, ఇన్వెస్ట్మెంట్ 15 lakhs అని ఐ కాంట్ సే గ్రీడ్, కానీ టెంప్ట్ అవుతారు కదా ఆబ్వియస్లీ. బట్ కొంచెం స్మార్ట్గా ఆలోచించాలి మనం ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు. ఇలాంటి బంపర్ ఆఫర్స్ దొరికినప్పుడు ఏదో తేడా ఉంటుంది 100%. సో మీరు చెప్పిన విషయాల్లో ఐ వాంట్ టు డైసెక్ట్ 2 things. One is the visa process. The second one is H1B. We'll get to that later. వీసా ప్రాసెస్ ఇంత ఈజీ ఎలా అయిపోయింది? ప్రతి ఒక్కళ్ళు వీసా ఎలా క్రాక్ చేసేస్తున్నారు? వీసాస్ లీనియంట్, ఎందుకంటే మీరు అంత ఫీజులు కడుతున్నారు కదా. స్టూడెంట్స్ కాంట్రిబ్యూట్ అ లాట్ టు ది US. వన్ థింగ్ ఐ డోంట్ నో ఇఫ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్, ఒక US సిటిజన్కి ట్యూషన్ ఫీజు, ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ట్యూషన్ ఫీజు చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీ పే ఆల్మోస్ట్ డబుల్, రైట్? సో ఆబ్వియస్లీ మీరు సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ అబ్రాడ్. మీరు హార్వర్డ్ అన్నా, కొంచెం మిడ్ టియర్ యూనివర్సిటీ అరిజోనా స్టేట్ అన్నా, లేకపోతే ఇంకైనా సేఫ్టీ యూనివర్సిటీ అన్నా, కామన్ థీమ్ ఇస్ 80 to 85% స్టూడెంట్స్ ఇండియన్ అండ్ చైనీసే ఉంటారు. దట్ ఈస్ నాట్ అ బ్యాడ్ థింగ్, దట్స్ ద వే ఇట్ ఇస్. సో మీరు అంత పెద్ద రెవెన్యూ సోర్స్ అన్నప్పుడు వాళ్ళు వీసా ఎందుకు ఇవ్వరు? కానీ ఇప్పుడు టైట్ అవుతుంది విఘ్నేష్, ఎస్పెషలీ లాస్ట్ స్ప్రింగ్ లో మాస్ రిజెక్షన్స్ వచ్చాయి వీసాస్కి. మాస్ రిజెక్షన్స్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద రెజీమ్ ప్రెడిక్టెడ్. టాప్ డౌన్ నుంచి పాలసీ డిక్టేట్ అవుతుంది, దే ఆర్ ఎగ్జిక్యూటింగ్. ఇక్కడ ఊరికే అప్రూవ్ చేయకండి అని ఒక ఇన్స్ట్రక్షన్ అయితే వచ్చింది. సో ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు గో టు అ గుడ్ యూనివర్సిటీ నౌ at this point in time. వీసా అంతా ఈజీ కాదు ఇప్పుడు యూఎస్కి. a lot of our viewers and current applicants రిలేట్ చేయగలుగుతారు వాళ్ళ ఫ్రెండ్స్ స్టోరీస్ వింటూ. బట్ ఆనెస్ట్లీ ఒకటి ట్రైన్ చేసి మీరు 10 మాక్ ఇంటర్వ్యూలు తీసుకున్నారు వీసాకి, మీకు వీసా వచ్చేస్తుంది అంటే రాదు. ద డెసిజన్ ఇస్ మేడ్ బేస్డ్ ఆన్ వాట్ యూనివర్సిటీ ఆర్ గోయింగ్ టు, హౌ ఆర్ యూ గోయింగ్ టు పే ఫర్ ఇట్, దీస్ 2 factors. కొంత బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి కదా వీళ్ళు US వెళ్ళేటప్పుడు, అండ్ దెర్ ఆర్ సమ్ మిడిల్ మెన్, వీళ్ళు ఫేక్ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించి దే ఆర్ మేకింగ్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 60 lakhs 70 lakhs అవుతుంది అనుకుంటే US వెళ్ళి చదువుకోవడానికి. ఐ మీన్ హౌ విల్ దే యాక్చువల్లీ ఆ రిటర్న్స్ ఎట్లా వస్తాయి వాళ్ళకి? డూ యూ థింక్ వాట్ ఈస్ ద స్టాట్? అంటే దేర్ ఆర్ 2 aspects to it. ఫస్ట్ మనం డూ యూ వాంట్ టు డిస్కస్ అకౌంట్లో అమౌంట్ ఎలా చూపిస్తున్నారు, కన్సల్టెన్సీస్ ఎలా ఇస్తున్నారు అకౌంట్లో, ఆర్ మన శాలరీస్ ఎంత ఉంటుంది, లోన్ తీసుకుంటే ఎంత పే బ్యాక్ చేయొచ్చు? There's 2 separate things. Both things actually. నేను ఏమంటున్నా అంటే వీళ్ళు 50-60 lakhs చూపిస్తున్నారు కదా, దట్ ఈస్ వన్ స్కామ్. వాళ్ళు అక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఐ డోంట్ నో. బట్ ఈ 50-60 lakhs ఉంటే కానీ అక్కడికి వెళ్ళి నువ్వు సర్వైవ్ అవ్వలేని గవర్నమెంట్ ఇండైరెక్ట్ చెప్తుంది మనకి. సో హౌ డూ యూ థింక్ దే ఆర్ కోపింగ్ అప్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ మైగ్రేటింగ్? దీంట్లో కూడా మనం ఎవరిని బ్లేమ్ చేయలేం. ఇప్పుడు ఎవరి అకౌంట్లో ఉంటుంది 60-70 lakhs? సేవింగ్స్ అకౌంట్లో FDs లో ఉంటాయా? రియలీ వెల్ ఆఫ్ పీపుల్ అయినా 60-70 lakhs ఉంటే మ్యూచువల్ ఫండ్స్ ఏదో ఇన్వెస్ట్మెంట్ లో, ఏదో ల్యాండ్ లో, ఏదో పెడతారు ఆబ్వియస్లీ. బట్ వాళ్ళు ఏమంటారంటే లిక్విడిటీ కావాలంటారు. సో మ్యూచువల్ ఫండ్స్ యాక్సెప్టెడ్, PPF యాక్సెప్టెడ్, FD యాక్సెప్టెడ్, సేవింగ్స్ అకౌంట్ ఆబ్వియస్లీ యాక్సెప్టెడ్ టు షో దట్ అమౌంట్. చాలా మందికి ఆబ్వియస్లీ అంత అమౌంట్, వాళ్ళకి అంత వెల్త్ పెట్టుకోరు. వీళ్ళు ఏం చేస్తారంటే కన్సల్టెన్సీస్, నేను ఇంత అమౌంట్ పెడతాను, నాకు ఇంత ఇంట్రెస్ట్ కట్టు, ఆర్ ఇంత కమిషన్ అయ్యి ఇలా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. కానీ చాలామంది ఏం రియలైజ్ అవ్వరంటే, అంత లంప్సమ్ ట్రాన్సాక్షన్ మీ బ్యాంక్ స్టేట్మెంట్లో ఒకేసారి పడింది అనుకోండి, అండ్ ద వీసా ఆఫీసర్ ఒకసారి బ్యాంక్ స్టేట్మెంట్ చూపిమన్నాడంటే మీకు రిజెక్షన్ స్టేట్. ఇది వెరీ ఆబ్వియస్, ఎక్కడి నుంచో వచ్చి డబ్బు పడింది సడన్గా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా. ఒక పని ఏం చేయొచ్చు అంటే, టు షో దిస్ అమౌంట్, చాలా కంపెనీస్ అనేవి కొలాటరల్ ఫ్రీ లోన్ అనేది ఇస్తారు అప్ టు 50 lakhs. ఫర్ సమ్ బ్యాంక్స్, మీరు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ వెళ్తే 1 crore వరకు కూడా ఇస్తారు కొలాటరల్ ఫ్రీ లోన్. శాంక్షన్ మీ అకౌంట్లో పడదు. సో ఆ శాంక్షన్ లెటర్ చూపిస్తే లోన్ అప్రూవ్ అయిందంటే ద యూనివర్సిటీ విల్ యాక్సెప్ట్. అది అప్రూవ్ అయిన తర్వాత మీరు లోన్ తీసుకునే అవసరం లేదు. ఆ తర్వాత నాకు వద్దు అని చేతులు ఎత్తేయచ్చు, ఏం కాదు, దట్స్ ఫైన్. చాలా మంది ఇలా చేస్తారు. ఐ డోంట్ రికమెండ్ డూయింగ్ దిస్ ట్రాన్స్ఫర్ బిజినెస్. మీ ఇంకో స్టేట్మెంట్ అన్నారు, ఇంత అమౌంట్ లేకపోతే మీరు యూఎస్లో సర్వైవ్ అవ్వలేరు అని ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ద యూనివర్సిటీ ఈస్ సేయింగ్. ఓవర్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ మా దగ్గర వెళ్ళేటోళ్ళు జనరల్ మార్కెట్లో కూడా ఎడ్యుకేషన్ లోన్తోనే వెళ్తారు విఘ్నేష్. అవుట్ ఆఫ్ పాకెట్ పెట్టరు, చాలా మంది పెట్టలేరు, దే టేక్ అ లోన్. మీరు కొలాటరల్ పెడుతున్నారా లేకపోతే కొలాటరల్ ఫ్రీ తీసుకుంటున్నారా దాన్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్ వేరీ అవుతా ఉంటుంది. ఇట్ కెన్ బి ఎనీవేర్ ఫ్రమ్ 9.5% టు అబౌట్ 11.75-12%.
రఫ్లీ డిపెండింగ్ ఆన్ వేర్ యూర్ టేకింగ్ ఎట్ మీ క్రెడిట్ స్కోర్ మీ యూనివర్సిటీ దాన్ని బట్టి. లోన్ మీరు అరౌండ్ 50 to 60 lakhs తీసుకున్నారనుకో, యువర్ టార్గెట్ షుడ్ బి అండ్ ద రియాలిటీ ఇస్ 1.5 to 2 yearsలో మీరు రీపే చేయగలుగుతారు ఇఫ్ యూ గో టు ఎనీ డీసెంట్ యూనివర్సిటీ. టాప్ టియర్ యూనివర్సిటీకి వెళ్ళారనుకోండి 1 yearలో కూడా రీపే చేయొచ్చు విత్ ద రైట్ సేవింగ్స్. సో ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలి, ఇట్ ఈస్ అ రిస్క్, చాలా ప్రెషర్ ఉంటుంది. కానీ యుఎస్ లాంటి కంట్రీలో అయితే బికాజ్ యూ హ్యావ్ 3 year స్టే బ్యాక్ పీరియడ్ ఓపీటీ, ఫైనాన్షియల్ రిస్క్ అనేది తక్కువ ఇఫ్ యూ గో టు అ గుడ్ యూనివర్సిటీ. దట్స్ ద కేస్. బట్ అదే చెప్తున్నాను విఘ్నేష్, ఇట్స్ రిస్క్ రివార్డ్. రిస్కే ఎంతైనా, అంత లోన్ మన తలకాయ మీద ఉంది, లేకపోతే మనం ప్రాపర్టీ కొలాటరల్గా పెట్టామంటే అది ప్రెషరే. యూ హ్యావ్ టు రీపే ద లోన్ ఆఫ్టర్ యువర్ డిగ్రీ ఇస్ డన్. సో అక్కడి నుంచి మీకు కౌంట్ డౌన్ క్లాక్ అనేది టిక్ అవుతూ ఉంటుంది ఇఫ్ సపోజ్ యూ డోంట్ ఫైండ్ అ జాబ్. బట్ మీరు ఆ రిస్క్ చేయాలనుకుంటున్నారో, ఇఫ్ యూ గెట్ ది H1B దెన్ ద రివార్డ్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ స్ట్రాంగ్. సో మీకు ఆ రిస్క్ అపెటైట్ ఉందా, యూ హ్యావ్ టు డిసైడ్, ఆర్ ద స్టూడెంట్స్ హ్యావ్ టు డిసైడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 స్టూడెంట్స్ వెళ్ళారు అనుకోండి యూఎస్కి, జాబ్ ప్రపోర్షనాలిటీ రేషియో ఎంత ఉండొచ్చు? అంటిల్ లాస్ట్ ఇయర్ దట్ జాబ్ మార్కెట్ కొంచెం పడింది అండ్ నౌ రెగ్యులేషన్స్ ఆర్ గెటింగ్ టైటర్. ఎవరు ఓపీటీ పీరియడ్లో తిరిగిరారు. మంచి యూనివర్సిటీకి వెళ్తే 100% జాబ్ వస్తుంది, కొంచెం లేట్ అయినా 100% జాబ్ అయితే వస్తుంది. అండ్ ఐ సెడ్ ఓపీటీ పీరియడ్లో మీ లోన్ అంతా పే బ్యాక్ అయిపోతుంది. H1B ఈస్ డిపెండెంట్ ఆన్ లక్, అది వేరే ఇష్యూ కంప్లీట్లీ. సో మంచి యూనివర్సిటీకి వెళ్ళిన వాళ్ళు నా ఎక్స్పీరియన్స్లో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ హవ్ గాన్, ఎవరు 3 year ఓపీటీ పీరియడ్లో తిరిగి రాలేదు. అంటే వాలంటరీగా వచ్చారంటే అది వేరే విషయం, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి నాకు అవసరం లేదు నేను డిగ్రీ చేసి తిరిగి వస్తానంటే ఓకే. ఇన్వాలంటరీగా అయితే ఎవరు రాలేదు. మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏమై ఉంటుంది, అందరు టాప్ యూనివర్సిటీస్కి వెళ్ళలేరు కదా. మ్యాక్సిమం అన్ఫార్చునేట్లీ డ్యూ టు వాట్ ఎవర్ రీజన్స్ పూర్లీ రెప్యూటెడ్ యూనివర్సిటీస్కి వెళ్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే జాబ్ కన్సల్టెన్సీస్ జాయిన్ అవుతున్నారు. ఓకే. సో జాబ్ కన్సల్టెన్సీస్ కాన్సెప్ట్ ఏంటంటే, మీకు ఒక ప్రాపర్ కంపెనీలో మీ డిగ్రీ వల్ల మీ స్కిల్ వల్ల జాబ్ రాలేదనుకో, వాళ్ళు ఒక ఫేక్ జాబ్లో మిమ్మల్ని తీసుకుంటారు. ఓకే. ఆ జాబ్లో మిమ్మల్ని తీసుకోవాలంటే మీరు వాళ్ళకి డబ్బులు కట్టాలి. రిటర్న్ ఉంటుంది, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఏం చేస్తాం అది. సో మనం డబ్బులు కడితే వాళ్ళు జాబ్ చూపించి ఆ జాబ్ బేసిస్ మీద H1Bకి ఫైల్ చేస్తారు. ఓకే. H1B ఈజ్ అ బ్లైండ్ సిస్టమ్. మీరు హార్వర్డ్కి వెళ్ళినా ఏ యూనివర్సిటీకి వెళ్ళినా అది లాటరీ. సో హార్వర్డ్ వచ్చినోడికి రిజెక్ట్ అవ్వచ్చు, ఇలా కన్సల్టెన్సీ నుంచి వెళ్ళిన వాళ్ళకి అప్రూవ్ అవ్వచ్చు, చెప్పలేం. సో మీరు డబ్బులు కట్టి H1B కొట్టారనుకో, మిమ్మల్ని యూ కెన్ స్టే బ్యాక్, వీసా ఉంది. సో వాడికి అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని వేరే వేరే కాంట్రాక్ట్ జాబ్స్లో పెడతారు. సో ఏదైనా కంపెనీ ఉంటే, అరే నాకు కాంట్రాక్ట్ వాడు కావాలరా అంటే ఇలా పే రోల్స్లో తీసుకొని కంపెనీని పే చేస్తాడు. వాడు అరౌండ్ 30 to 40% కట్ తీసుకొని మిగతాది మీకు ఇస్తారు. ఇంట్రెస్టింగ్. సో దట్స్ ద సిచ్యువేషన్. ఇది తప్ప అంటే అనలేము, అంత పెట్టాము, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, జాబ్ రాలేదు, చేయాలి. వన్ ఫ్యాక్ట్ దో, బికాస్ వీఆర్ ఆన్ టాపిక్ ఆఫ్ H1B, 2023లో దేర్ వర్ 7,60,000 H1B అప్లికేషన్స్. 2024లో దట్ డ్రాప్ టు 4 lakhs. 3.5 lakhs డ్రాప్ అయింది, పెద్ద నంబరే. 40% డ్రాప్ ఆల్మోస్ట్. ఈ టైంలో మన మీడియా ఏజెన్సీస్ అందరూ చాలా హైప్ చేస్తారు. మన తెలుగు న్యూస్ పోర్టల్స్ ఉంటాయి, సినిమా యాక్టర్స్ గురించి రాస్తారు, ఇలాంటి టాపిక్స్ గురించి రాస్తారు సెన్సిలైజ్ చేయడానికి. యుఎస్ మారిపోయింది, H1B సిస్టమ్ మారిపోయింది, ఇదంతా అని చాలా న్యూస్ వచ్చింది. ఇది అయ్యింది ఇప్పుడు ట్రంప్ అని హాట్ టాపిక్ ఉంది కదా. దిస్ డ్రాప్ ఇన్ H1B అప్లికేషన్స్ హ్యాపెన్ డ్యూరింగ్ బైడెన్ టైమ్, supposedly the friendliest, right? ఎందుకు డ్రాప్ అయిందంటే బికాస్ ఆఫ్ దీస్ జాబ్ కన్సల్టెన్సీ స్కామ్స్. 7,50,000 H1B అప్లికేషన్స్లో ఇట్ వాస్ ఫౌండ్ దట్ 4 lakh వర్ డూప్లికేట్ ఆర్ ఫేక్. ఇప్పుడు పాస్ట్ H1B సిస్టంలో సిచ్యువేషన్ ఏంటంటే ఎన్ని అప్లికేషన్స్ అయినా వేయచ్చు. సో ఈ కన్సల్టెన్సీ వాడు ఏం చెప్తాడు, పర్ జాబ్ ఒకటే వేయచ్చు, వాడికి 20 jobs వచ్చాయని చూపిస్తాడు. 20 jobs నాకు తెలిసి గూగుల్ CEO సుందర్ పిచాయ్కి కూడా అనే ఆఫర్లు వచ్చిండవు. 20 jobs చూపిస్తాడు అక్కడ ఫర్ స్పాన్సరింగ్ H1B. ఆబ్వియస్లీ ఇతనికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా 20 అప్లికేషన్లు. పాపం కష్టపడి అమెజాన్లోనో యాపిల్లోనో జాబ్ కొట్టినాడు. యాపిల్ అండ్ అమెజాన్ వోంట్ డూ దిస్ ఫేక్ బిజినెస్, నీకు జాబ్ ఉంది నేను ఒకటే ఇస్తా అంటాడు. సో ఏమైందంటే 2024లో 1 application 1 person 1 ID కాన్సెప్ట్ వచ్చింది. సో విత్ యువర్ పాస్పోర్ట్ ఆర్ సమ్ ప్రాపర్ ID ఒకటే అప్లికేషన్ వేయగలుగుతారు. సో అందుకే 3,50,000 పడిపోయాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ జాబ్ కన్సల్టెన్సీతో నేను ఎక్కువ అడ్వాంటేజ్తో కొట్టేస్తా అనే కాన్సెప్ట్ కూడా పోయింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను, కోర్ పాయింట్ ఇస్ మంచి యూనివర్సిటీకి వెళ్ళండి రా బాబు.
ఇట్స్ కమింగ్ బ్యాక్ టు దట్ మై రిక్వెస్ట్ దట్ ఇస్ రైట్. సో నెంబర్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఆడియన్స్ కన్వీనియన్స్ ఇప్పుడు 100 పీపుల్ వెళ్తున్నారు. లాస్ట్ 5 yearsలో వాట్ ఈస్ ద సిచ్యువేషన్? అవుట్ ఆఫ్ 100 హౌ మెనీ ఆర్ ఇన్ టు యాక్చువల్ జాబ్స్, హౌ మెనీ ఆర్ ఇన్ స్ట్రగుల్, ఇఫ్ యూ వాంట్ టు సెగ్రిగేట్ దట్? అది ఆ రేషియోస్ మనం చూస్తే ఇట్ ఈస్ వెరీ సాడ్. ఎందుకంటే ద కోర్ పాయింట్ ఇస్ 100 మంది వెళ్తే మంచి యూనివర్సిటీకి వెళ్తుంది 20 మంది, వాళ్ళకి అందరికీ జాబ్స్ వస్తాయి. ఆ మిగతా 80 పీపుల్ ఇట్స్ అ స్ట్రగుల్ ఓన్లీ, రైట్? సో అందుకే నేను చెప్పాను కదా స్టార్టింగ్లో జాబ్ సిచ్యువేషన్ ఏంటి అనేది మీ సీనియర్స్ని అడగండి అని. కరెక్ట్ సీనియర్స్ని అడగాలి. సరే ఒక మంచి యూనివర్సిటీ మంచి కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళాను, దాని తర్వాత జాబ్స్ కష్టంగా ఉన్నాయంటే ఇట్ ఈస్ వరింగ్. లేదు వాడు వెళ్ళినోడే చెత్త యూనివర్సిటీకి వెళ్ళి నేను స్ట్రగుల్ అవుతున్నానంటే మీరు అడ్వైస్ తీసుకోవాలా లేదా అనేది ఈజ్ సంథింగ్ యూ హ్యావ్ టు డిసైడ్. డిపెండ్స్. అలా 100కి ఈ రేషియో ఏంటనేది ఇట్స్ నాట్ అ ఫెయిర్ కంపారిజన్ అకార్డింగ్ టు. ఓకే. సో ఇప్పుడు మీరు ఇందాక థర్డ్ తెలుగు స్టేట్ అన్నారు కదా, టెక్సస్. సో ఇఫ్ యూ వాంట్ టు నేమ్ క్వైట్ గుడ్ యూనివర్సిటీస్ ఫ్రమ్ టెక్సస్, వాట్ వుడ్ యూ నేమ్? Texas is a good state. Very good for jobs. Cost of living is low. Lot of companies are moving from California to Texas. ఇక్కడ taxes వాయిచ్చేస్తున్నారు. And I'll get to the universities, don't worry. Just one interesting fact. ఇప్పుడు మన వ్యూవర్స్కి దిస్ స్కైలైన్ ఆఫ్ ద సిటీ ఆఫ్ ఆస్టిన్ లాస్ట్ 10 yearsలో ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందో చూడండి. మనం ఇప్పుడు హైదరాబాద్లో మన మైండ్ స్పేస్ అది ఐకియా మనం అలా చూపిస్తాం కదా, అంత ట్రాన్స్ఫర్మేషన్ అయింది బికాస్ కంపెనీస్ ఆర్ సెట్టింగ్ అప్. వెరీ గుడ్ ప్లేస్. మనం టెక్సస్ గురించి జోక్స్ వేస్తాం కానీ ఇట్స్ అ గుడ్ ప్లేస్ ఫర్ గుడ్ రీజన్. ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ టెక్సస్ ఇస్ ద యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ ఆస్టిన్. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ ఆస్టిన్ ఇస్ ఎలీట్. అన్ని ప్రోగ్రామ్స్ వాట్ ఎవర్ ఇట్ ఆఫర్స్ టాప్ 5లో ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ అయినా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయినా ఎట్లో అయినా ఇట్ విల్ బీ ఇన్ ద టాప్ 5. ఇట్ ఈస్ కాల్డ్ వాట్ ఈస్ నోన్ యాజ్ పబ్లిక్ ఐవీ. అంటే నాట్ ఐవీ లీగ్ బట్ సేమ్ లెవెల్ అని అంటారు. ఇమీడియట్లీ ఆఫ్టర్ టెక్సస్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ ఆస్టిన్ ఈజ్ అ వెరీ పాపులర్ యూనివర్సిటీ. చాలామంది తెలుగు స్టూడెంట్స్ వెళ్తారు అక్కడ. ఇట్స్ కాల్డ్ టెక్సస్ A&M. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే టెక్సస్ A&Mలో వేరే క్యాంపస్లు ఉన్నాయి. టెక్సస్ A&M కాలేజ్ స్టేషన్ ఇస్ టాప్ టియర్. వాడు అలా అని 2-3 క్యాంపస్ స్టార్ట్ చేశారు, అవి చెత్త. సో పేరుకి టెక్సస్ A&M కానీ జాబ్స్ రావు. సో చాలా మంది స్టూడెంట్స్ ఏం ఆలోచిస్తారంటే నా ఫ్రెండ్ టెక్సస్ A&Mకి వెళ్ళాడు, అక్కడ కూడా జాబ్స్ లేవు, వీసా రిజెక్షన్ అయిందంటే ఏ క్యాంపస్కి వెళ్ళాడు అది కనుక్కోండి. బట్ టెక్సస్ A&M ఇస్ నెంబర్ 2. థర్డ్ ఇస్ అవర్ ఫేవరెట్ సిటీ. లైక్ అసలు అక్కడ వాల్మార్ట్లు కూడా లుంగిల్లో దొరుకుతూ ఉంటారు. చెప్పాల్సిన అవసరం. డాలస్పురం. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ డాలస్, 1 level బిలో. నాట్ బ్యాడ్. ఇస్ ఇట్ ఎలీట్? ఐ వుడెంట్ సే సో, కానీ జాబ్ అయితే వస్తుంది. ఫెయిర్లీ సేఫ్, గుడ్ ప్లేస్ ఓవరాల్. దాని కింద మీకు ఆర్లింగపురం యూనివర్సిటీ. ఆర్లింగపురం ఇస్ అ వెరీ పాపులర్ ఫ్రమ్ 2013-14 నేను మాస్టర్స్ చేసినప్పటి నుంచి. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ ఆర్లింగ్టన్. లో కాస్ట్. ఇస్ ఇట్ గ్రేట్? నో. జాబ్స్ వస్తాయా? మేబీ. కష్టపడితే. గ్యారంటీ ఏం లేదు. వీసా వస్తుందా? మేబీ. రిజెక్షన్స్ అవ్వచ్చు. లాస్ట్ స్ప్రింగ్లో చాలా రిజెక్షన్స్ వచ్చాయి, బట్ స్టిల్ నాట్ టెరబుల్. మరి మన ఫార్మింగ్టన్ సిలికాన్ వ్యాలీ పరిస్థితి అయితే కాదు. అండ్ దెర్ ఇస్ అనదర్ విచ్ స్టూడెంట్స్ డోంట్ హియర్ ఆఫ్ బికాస్ ఇట్స్ అ ప్రైవేట్ ఎక్స్పెన్సివ్ యూనివర్సిటీ, రైస్. వెరీ వెరీ గుడ్. వుంట్ హ్యావ్ హర్డ్ ఆఫ్ ఇట్, బట్ ఐడ్ సే రైస్ ఇస్ బెటర్ దెన్ డాలస్ అండ్ ఆర్లింగ్టన్. బట్ టెక్సస్ ఇస్ అ గుడ్ ప్లేస్. వెళ్ళడంలో తప్పేం లేదు. డూ యూ ఫీల్ బ్యాడ్? ఇక్కడ నుంచి వెళ్ళిన చాలా మంది ఎస్పెషలీ తెలుగు వాళ్ళు అనుకుంటే దే డూ ఆల్ కైండ్స్ ఆఫ్ నాన్ సెన్స్ ఆన్ రోడ్స్. డూ యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ దట్? డెఫినెట్లీ. రోడ్ మీద ఓకే. మొన్న ఏదో వీడియో చూస్తూ ఉన్నాను, ఏదో సినిమా థియేటర్లో వాళ్ళు, ఐ డోంట్ నో విచ్ మూవీ ఇట్ ఇస్, యాక్టర్స్ పేరు ఎందుకు కానీ, అది స్క్రీన్ మీద ఏదో ఇసిరేసి దాన్ని చింపేసి సౌండ్ సిస్టమ్స్ డ్యామేజ్ చేసేస్తే వాళ్ళని ఆల్మోస్ట్ బయటికి తన్నేసి ఇంకా తెలుగు సినిమాలు ఏమని చెప్పారు. అంటే ఒక వేరే కంట్రీకి వెళ్తున్నప్పుడు సరే ఇట్స్ అ ఫ్రీ ల్యాండ్, మనం ఎలా నచ్చినట్టు అలా ఉండొచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళ వాల్యూస్, వాళ్ళ సివిక్ సెన్స్ అనేది మనం రెస్పెక్ట్ చేయాలి 100%. అలా అని అందరు అలా చేస్తున్నారంటే కాదు, కొందరే అలా ఉంటారు. బట్ ఇట్ ఈస్ సాడ్. మనం అంటే అఫ్ కోర్స్ మన కంఫర్ట్లో మనం ఉండాలి, కానీ అలా బిహేవ్ చేయడం అనేది 100% తప్పే. నా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు అక్కడ యూఎస్లో ఉండే అతనే. ఐ ఫెల్ నాకు నిజంగా చాలా బ్యాడ్ అనిపించింది. ఏం తెలుసా, వీళ్ళు సినిమా టికెట్స్ బుక్ చేసుకుంటారు కదా, క్రెడిట్ కార్డ్స్తో బుక్ చేసుకుంటున్నారంట. సో ఇట్స్ సమ్వేర్ లైక్ $1, $2, $3 సమ్వేర్ ఆ బ్రాకెట్లో ఉంటుంది కదా. సో 10 days later, 15 days later వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫేక్ ట్రాన్సాక్షన్ ఆర్ మిస్లీడింగ్ ట్రాన్సాక్షన్ అని ఏదో క్రెడిట్ కార్డ్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే
వాళ్ళకి అది రీఫండ్ వస్తుందండి. సో దే స్టార్టెడ్ డూయింగ్ ఇట్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు కొన్ని క్రెడిట్ కార్డ్స్లో దే స్టాప్ బుకింగ్ సినిమా టికెట్స్. అంటే ఎందుకు $1 $2కి ఎందుకు అట్లా చేయడం? అండ్ బేసిక్లీ వన్ ప్రాబ్లమ్ ఇస్, నేను ఇక్కడ ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు దెర్ ఇస్ వన్ అ వెరీ ఎల్డర్ మ్యాన్, లైక్ ఆల్మోస్ట్ 60-65+. హీస్ అన్ US నేటివ్ సిటిజన్. సో ఆయన కూర్చోబెట్టి ఏదో మాట్లాడుతున్నారు. ఇట్స్ గెటింగ్ లేట్ ఆన్ లంచ్, హీస్ గెటింగ్ హంగ్రీ, అది తెలుస్తుంది. సో నేను వెళ్ళి మాట్లాడాను, సార్ జస్ట్ గివ్ అస్ అనదర్ 5 minutes, ఏమనుకోకండి అని ఇట్లా చెప్తుంటే 5 minutes ఆర్ ఇండియన్ 5 minutes అన్నాడు ఆయన. సో ఆల్రెడీ మనకు అలాంటి పేరు ఉన్నప్పుడు ఐ థింక్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ వీ గో దేర్. అంటే దిస్ ఇస్ నాట్ ద జనరల్ ఇంప్రెషన్. కొందరు ఉంటారు, ఆబ్వియస్లీ దెర్ ఆర్ బ్యాడ్ యాపిల్స్ ఎవ్రీవేర్. కాకపోతే ఫర్ ఇండియన్ టాలెంట్, లైక్ ఎస్పెషలీ లెజిటిమేట్గా జాబ్స్ కొడుతున్న వాళ్ళకి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అక్కడ. ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మెజారిటీ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ వెళ్ళిన వాళ్ళు, మనకి 2 skills ఉన్నాయి, డెడ్లీ కాంబినేషన్, డెడ్లీ ఇన్ అ గుడ్ వే. మనకి క్వాంటిటేటివ్ స్కిల్స్ ఆర్ స్ట్రాంగ్. మ్యాథ్స్ మనకి ఎంత ఇష్టం లేకపోయినా న్యాచురల్గా వస్తుంది యాజ్ ఇంజనీర్స్. క్వాంటిటేటివ్ స్కిల్స్, బేసిక్ కామన్ సెన్స్, లాజిక్, అనలిటిక్స్ మనం బాగా క్యాచ్ చేస్తాం. దట్స్ ద జనరల్ సెన్స్ దట్ ప్రొఫెసర్స్ హావ్ టోల్డ్ మీ దట్. రైట్. ద చైనీస్ ఆర్ బెటర్, అది వేరియేషన్. నేను ఒకసారి ఎగ్జామ్లో ఆప్టిమైజేషన్ మెథడ్స్ అనే ఎగ్జామ్లో కింద మీద పడి వస్తుంటే ఆ పేపర్లోకి చైనీస్ స్టూడెంట్స్ 20 నిమిషాల్లో ఫినిష్ చేసి ఇలా పేపర్ పడేసి వెళ్ళిపోయారు. అది వేరియేషన్. వాళ్ళ స్కిల్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్, బట్ జనరలీ ఆర్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇస్ గుడ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ గుడ్. ఇక్కడ మనం కొడతాం బేసికలీ. అడ్వాంటేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ యువర్ టిపికల్ ఇంటర్నేషనల్ పూల్. యువర్ అదర్ కాంపిటీషన్ ఇస్ ద చైనీస్. రైట్, మనం మేనేజ్ చేసేస్తాం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ స్ట్రాంగ్. సో బికాస్ ఆఫ్ దిస్ కాంబినేషన్, రిక్రూటర్స్ అండ్ జనరలీ ఇండస్ట్రీలో మన రెప్యుటేషన్ బాగుంది, ఇట్స్ సాలిడ్. రైట్. సెకండ్ థింగ్ ఇస్, ఇండియన్స్ ఇన్ ది ఎండ్ ఒక 10 years వాళ్ళు చదువుకొని జాబ్ చేసిన తర్వాత వీఆర్ ద మోస్ట్ ప్రాస్పరస్ డెమోగ్రాఫిక్ అక్కడ. యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్స్ ఆర్ హైయెస్ట్. మన వాళ్ళు క్రైమ్స్ చేయరు. ఎందుకంటే సరే, మీరు H1B లాటరీలో వెళ్ళినా, ఏది వెళ్ళినా, కన్సల్టెన్సీ త్రూ వెళ్ళినా, ఎట్ ది ఎండ్ ఎర్నింగ్ ఇస్ డీసెంట్ ఉంది. మీరు ఏదో పొజిషన్కి వెళ్తారు. సో ట్యాక్సెస్ కడతాము, మళ్ళీ మన పిల్లల్ని కాలేజ్కి పెడతాము, అలా కాలేజ్కి పంపిస్తాము, ఆ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తాము. సో దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఇంప్రెషన్ ఇన్ జనరల్ ఆఫ్ ఇండియన్ పీపుల్ దేర్. కానీ అఫ్ కోర్స్ ఇలాంటి బిహేవియర్ చేసినప్పుడు దెర్ ఇస్ అ ప్రాబ్లమ్. మీకు ఇంకోటి చెప్తా, మీరు మూవీ టికెట్స్ అంటున్నారు. చాలా మంది ఏం చేస్తారంటే, యుఎస్లో అట్ స్టోర్స్ దెర్ ఇస్ అ రిటర్న్ విత్ నో క్వశ్చన్ పాలసీ. సో వాల్మార్ట్లో జనరలీ అంటే కొంచెం ఆనర్ సిస్టమ్, అంటే కొంచెం ఎథిక్స్ ఉంటాయని దే ఫాలో. మీరు టీవీ కూడా చూసి నాకు నచ్చలేదంటే రిటర్న్ ఇవ్వచ్చు, వాళ్ళు రీఫండ్ ఇచ్చేస్తారు. సో ఇన్ ద పాస్ట్, ఇప్పుడు అవుతుందో లేదో తెలియదు కానీ చాలా మంది ఏమైనా పెద్ద క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు, ఏమైనా స్పోర్టింగ్ అంటున్నప్పుడు టీవీ తీసుకొని ఇంట్లో పెట్టేసి తిరిగి. సీరియస్లీ. బట్ ఐ థింక్ వాళ్ళు కూడా కొంచెం గెటింగ్ స్మార్టర్. అంటే ఉట్టి మనోళ్ళు చేస్తున్నారని కాదు, ఆబ్వియస్లీ అందరూ చేస్తారా. మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు దెర్ ఇస్ వన్ పాయింట్ వేర్ ఐ గాట్ స్టక్ విత్ మీరు చెప్పింది. ఏ కంట్రీ అయినా మనం చూస్ చేసుకునేటప్పుడు లుక్ ఎట్ దర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ టెక్ సెక్టర్. సో ఇప్పుడు మీరు యూఎస్లో చెప్తున్నప్పుడు దెర్ ఇస్ వాస్ట్లీ టెక్ సెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడతారు కదా. ఇప్పుడు MBA, బిజినెస్ అనలిటిక్స్ ఇలాంటి కోర్సులు చేయడానికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాట్ ఆర్ దేర్ ఆపర్చునిటీస్ ఇన్ యూఎస్? టెక్లో చాలా ఉన్నాయి ఆపర్చునిటీస్. లైక్ టెక్ లీడర్షిప్ అనేది స్ట్రాంగ్. ఇప్పుడు మీరు MBA చేశారనుకోండి, యూ గెట్ ఇన్ టు లీడర్షిప్ పొజిషన్స్ అట్ టెక్ కంపెనీస్. అవి ఓపెన్ ఎందుకు ఉన్నాయంటే, ఇప్పుడు ఒక MBA గ్రాడ్యుయేట్ మేబీ మార్కెటింగ్ చేశాడు, ఏదో స్పెషలైజేషన్ చేశాడు, హీ హ్యాస్ టు డిఫైన్ కంపెనీ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఈ ప్రోడక్ట్ ఎలా మనం తీసుకెళ్తాం ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు దీస్ ప్రోడక్ట్స్ ఆర్ బిల్డ్ ఇన్ ద US ఓన్లీ. ఆల్ ద డిసిజన్స్ మనం యాపిల్లో ఏమేమి ఫీచర్స్ చేయాలనేది ఆ క్యూపర్టినో క్యాంపస్ ఇన్ యాపిల్లోనే అవుతాయి. అమెజాన్ సియాటిల్ మేక్స్ ద డిసిజన్స్. ఇలా నేను పెద్ద కంపెనీస్ ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి, మనం ఎప్పుడు వినని కంపెనీస్ దట్ ఆర్ ఎక్స్పోర్టింగ్ సర్వీసెస్. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ లీడర్షిప్ కూడా అక్కడే కూర్చోవాలి కదా. మీరు మంచి ఎక్స్పీరియన్స్ తోని, ఒక 4-5 years ఎక్స్పీరియన్స్ తోని MBA చేశారనుకోండి, ద లైక్లీహుడ్ యుల్ గెట్ ప్లేస్ దేర్ ఇస్ ఆల్సో హైయర్ కదా. సో ఇక్కడ జాబ్ చేసి దెన్ విత్ ద ఎక్స్పీరియన్స్ యు గో అండ్ డు అన్ MBA ఇస్ వాట్ యు సజెస్ట్? MBA వితౌట్ ఎక్స్పీరియన్స్ చేయకూడదు అసలు. ఏ డీసెంట్ యూనివర్సిటీ, కొంచెం మంచి యూనివర్సిటీ కూడా బిలో 3 years ఎక్స్పీరియన్స్ లేకపోతే తీసుకోరు. చాలా యూనివర్సిటీస్ వితౌట్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటాయి, అలాంటి వాటికి మీరు వెళ్ళొద్దు, మళ్ళీ ఫార్మింగ్టన్ సిచ్యువేషన్ అయితే. సో MBA ఆల్వేస్ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్. అండ్ అలా ఉన్నప్పుడు లీడర్షిప్ మేనేజ్మెంట్ పొజిషన్స్ ఇన్ టెక్ కంపెనీస్ యూ విల్ గెట్ హైర్డ్ ఇన్ దట్ ఏరియా ఫర్ షూర్. కమింగ్ టు సేమ్ పాయింట్ అగైన్,
అలా అనుకుంటే మనం ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తీసుకుంటే చైనా అండ్ జాపనీస్ పీపుల్, Yeah. చైనీస్ అండ్ జాపనీస్, ఐ మీన్ they're killing it on next level. So ఇప్పుడు is there any chance that Indians can go into Japan and China to survive, to study and do some jobs? పోతారు జపాన్కి పోతారు. I rarely heard. కానీ తిరిగి వచ్చేస్తారు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్, కల్చర్, లాంగ్వేజ్, వీఆర్ సోషల్ యానిమల్స్. అవును, మనం కమ్యూనికేట్ చేయలేమంటే ఫ్రీగా ఎలా ఉంటాం? సరే నేను వెళ్ళిపోతాను, నేను చేసేస్తాను, నేను అడ్జస్ట్ అవుతాను అంటారు. ఒక 2 months తర్వాత 3 months తర్వాత అనిపిస్తుంది కదా, కల్చర్ ఇస్ డిఫరెంట్, లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, ఆ అడ్జస్ట్మెంట్ అనేది కష్టం. జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ ఆల్సో దేర్, రైట్? జపాన్ ఇస్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్, రైట్? లైక్ టోక్యో ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఇన్ ద వరల్డ్. సో మనకి ఆ లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్లో అట్లీస్ట్ 15 మంది ఒక టాప్ జాపనీస్ యూనివర్సిటీలో మంచి మాస్టర్స్ డిగ్రీ చేసి ఒక 1-2 years రీసెర్చ్ ఆర్ జాబ్ చేసిన తర్వాత కూడా యూఎస్లో సెకండ్ మాస్టర్స్కి అప్లై చేసి షిఫ్ట్ అయిపోతారు. ఎందుకంటే కల్చరల్ అడ్జస్ట్మెంట్ ఇస్ డిఫికల్ట్. సెకండ్ థింగ్ ఇస్, చాలా మంది స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి నేను వెళ్ళే యూనివర్సిటీలో ఇండియన్స్ ఉంటే నాకు చిరాకబ్బా అంటారు. అసలు ఇండియన్స్ లేని యూనివర్సిటీకి వెళ్ళాలి అని అంటారు. నేను ఇప్పుడు నీకు ఇలా ఉంటుందిరా, అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అర్థమవుతుంది. ఇట్స్ అ ఫెమిలియారిటీ థింగ్. మనం కంఫర్టబుల్గా ఉంటాం ఆబ్వియస్లీ టు అ లార్జ్ ఎక్స్టెంట్. సో జపాన్కి వెళ్తారు, బట్ కల్చరల్ అడ్జస్ట్మెంట్ ఇస్ అ ప్రాబ్లమ్. చైనా చాలా కాంప్లికేటెడ్. మనం ఇట్స్ బెటర్ నాట్ టు గెట్ ఇన్ టు దట్ అనమాట. ఎందుకంటే పొలిటికల్ సిచ్యువేషన్స్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. యూ నెవర్ నో వాట్ విల్ గో రాంగ్. వుహాన్, అది దట్స్ అ సెపరేట్ థింగ్. సో స్ట్రాంగ్ ప్లేసెస్, బట్ ఐ డోంట్ రికమెండ్ దెమ్ వెరీ స్ట్రాంగ్లీ. మన కల్చరల్ అడ్జస్ట్మెంట్ కూడా చూసుకోవాలి. ఇట్స్ అ ఫ్యాక్టర్. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చేసాం అనుకోండి, దెర్ ఆర్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనలిటిక్స్, ఐ మీన్ అదర్ బిజినెస్ ప్రోగ్రామ్స్. సో ఇలాంటి వాళ్ళు యూఎస్ వెళ్ళినప్పుడు లైక్ వాట్ షుడ్ దే యాక్చువల్లీ ప్రిఫర్? ఇప్పుడు చాలామంది కామన్గా మాస్టర్స్ చేయడానికి వెళ్ళామంటారు. సో వాట్ ఆర్ దీస్ మాస్టర్స్ ఇఫ్ యూ కెన్ క్లాసిఫై? సో ఇంజనీరింగ్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది, డిపెండ్ ఆన్ ద బ్రాంచ్ యూ చూస్. అందరు ఇంజనీర్స్కి జాబ్స్ ఉన్నాయంటే లేవు. నేను ఐ ఫ్లిప్ ఇట్, ఏది చేయకూడదో చెప్తాను. 100% వాట్ యూ షుడ్ నాట్ డూ. ఫస్ట్, మాస్టర్స్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేయకండి. చాలామంది నా దగ్గరకు వచ్చి స్టూడెంట్స్, నాకు ప్యాషన్, నాకు ఇంట్రెస్ట్, నేను ఈ ప్రాజెక్ట్ చేశాను అని చెప్పి, నేను ఏరోస్పేస్ యూఎస్లో చాలా స్ట్రాంగ్ ఉంది కదా, ఫ్రాన్స్లో స్ట్రాంగ్ ఉంది కదా, యా ఎయిర్ బస్, రైట్, నేను వెళ్ళి చేస్తాను అక్కడ అని ఒక ప్యాషన్, ఒక హోప్ ఉంటుంది. కానీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఏంటంటే నో కంపెనీ విల్ హైర్ ఫారిన్ స్టూడెంట్స్. ఎందుకంటే ఏరోస్పేస్ ఇస్ ఎ సెన్సిటివ్ ఏరియా. 100% ఏ కంపెనీకైనా ఏదో డిఫెన్స్ కాంట్రాక్ట్స్, గవర్నమెంటల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. సో ఆ కంపెనీ మిమ్మల్ని రిక్రూట్ చేస్తున్నప్పుడు, వెదర్ యూ వర్క్ ఆన్ దట్ ప్రాజెక్ట్ ఆర్ నో, కొన్ని సెక్యూరిటీ క్లియరెన్సెస్ అనేది దే హ్యావ్ టు ఒబ్టైన్ ఫర్ యూ. ఆ సెక్యూరిటీ క్లియరెన్సెస్ యాజ్ అన్ ఇండియన్ సిటిజన్ అండ్ పాస్పోర్ట్ హోల్డర్ మీకు దొరకవు. సో ఏరోస్పేస్ చేయకండి. సెకండ్, ఆటోమోటివ్ ఇంజనీరింగ్ చాలామంది తప్పు చేస్తారు, చేయకండి. దీంట్లో సెక్యూరిటీ ఇష్యూ లేదు, బట్ ద బిగ్గెస్ట్ అమెరికన్ ఆటోమోటివ్ కార్ మేకర్స్, GM and Ford, they don't sponsor H-1B visas. అసలు తీసుకోరు మిమ్మల్ని. ద లీడర్స్ ఇన్ ద మార్కెట్ ఆర్ నాట్ టేకింగ్ యూ. చిన్న చిన్న OEMs, ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటాయి, బట్ యువర్ ఆపర్చునిటీస్ ఆర్ లిమిటెడ్. అసలు అటువైపు వెళ్ళకండి. సివిల్ ఇంజనీరింగ్ చేయకండి. అంటే ఇప్పుడు ఈ కామెంట్ సెక్షన్లో మనకు చాలా హేట్ వస్తుంది, ఎందుకంటే సివిల్ ఇక్కడ కూడా జాబ్స్ పాపం కష్టపడుతున్నారు, అక్కడికి వెళ్ళాక కూడా లేదు అంటే. కన్స్ట్రక్షన్ కంపెనీస్, దట్ సెక్టర్ వెరీ రేర్ ఫర్ దెమ్ టు స్పాన్సర్ H-1Bs. మీరు ప్రాబ్లంలో పడతారు. సైబర్ సెక్యూరిటీ అవాయిడ్ చేయండి. ట్రెండింగ్ సేమ్ సెక్యూరిటీ ఇష్యూ, రైట్? ఆన్ సెన్సిటివ్ థింగ్స్ దే డోంట్ వాంట్ ఫారెన్ నేషనల్స్ వర్కింగ్. ఆబ్వియస్ కదా, రైట్? అంటే ఇప్పుడు నా కజిన్కి అక్కడికి ఒక జాబ్ వచ్చింది అని ఎవడో ఒకరు ఆర్గ్యూ చేస్తారు, కానీ మన అడ్వైస్ ఎక్సెప్షన్స్ పైన ఉండవు కదా, మెజారిటీ ఆర్ స్ట్రగ్లింగ్ ఓవరాల్. సో ఇవి మీరు అవాయిడ్ చేయండి. సో వాట్ ఆర్ ద గుడ్ వన్స్? ఎవర్ గ్రీన్ ఏంటంటే మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్. కోడ్ రన్స్ ద వరల్డ్. US is the tech capital of the world. Netherlands lo kuda strong. Ireland is also great. Computer science tarvata there are decent jobs. You go to a good university, jobs 100% meeku vastayi. Specializations in AI are very strong. AI is the buzzword everywhere, very strong. Ledu nenu computer science cheyanu, na coding ishtam ledu ante some amount of coding meer mention chesina degree business analytics. Business analytics అనేది బిజినెస్ డిగ్రీ కాదు. there's a lot more coding involved. చాలా కోడింగ్ ఉంటుంది దాంట్లో. సో చాలా మంది నాన్ కంప్యూటర్ సైన్స్ నుంచి కోడింగ్ రోల్స్కి వెళ్ళాలంటే బిజినెస్ అనలిటిక్స్ చేయొచ్చు, వెరీ వెరీ స్ట్రాంగ్.
యూ కెన్ డూ అదర్ డిగ్రీస్ దట్ ఆర్ వెరీ గుడ్. మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని ఉంటుంది. దీన్ని జనరల్గా జూనియర్ కంప్యూటర్ సైన్స్ అంటారు. అంటే ఇట్స్ స్పెసిఫిక్లీ డిజైన్ ఫర్ పీపుల్ ఫ్రమ్ నాన్ సిఎస్ టు మూవ్ టు కంప్యూటర్ సైన్స్ రోల్స్ అండ్ సాఫ్ట్వేర్ రోల్స్, రైట్? నెక్స్ట్ డిగ్రీ చాలా పాపులర్ అవుతుంది. ఇది గూగుల్ కొడితే చాలా మందికి ఇంట్రెస్ట్ వస్తుంది దీనిపైన. ఇట్స్ కాల్డ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఇండియాలో చాలా మంది ఇంజనీర్స్ వాళ్ళ మమ్మీ డాడీ చెప్పారు కాబట్టి ఇంజనీరింగ్ చేశారు. అది అయిపోయిన తర్వాత మా వల్ల కాదురా ఇంకేమైనా చేస్తాము, ఎంబీఏ అయినా ఏదో ఒకటి అనుకుంటారు. ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఈజ్ లైక్ అన్ ఇంజనీర్స్ ఎంబీఏ ఫర్ ఫ్రెషర్స్, వెరీ స్ట్రాంగ్. మీరు మేనేజ్మెంట్ రోల్స్ ఇన్ టెక్ కంపెనీస్లో రిక్రూట్ అవ్వచ్చు. అగైన్ విత్ ఇన్ ద యూఎస్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, వెరీ స్ట్రాంగ్ డిగ్రీ. యూ కెన్ కన్సిడర్ దిస్. Industrial engineering takes you into the manufacturing sector, very strong for mechanical engineers, chemical engineers, electrical engineers. ఈ నాన్ సర్క్యూట్ బ్రాంచ్ వచ్చారనుకోండి, వెరీ పవర్ఫుల్ డిగ్రీ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వన్స్ దట్ ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ ఇన్ ద యుఎస్ అండ్ మేబీ ఇన్ అదర్ కంట్రీస్ అస్ వెల్. అఫ్ కోర్స్ మన ఎంబీఏ అనేది ఇస్ వెరీ ఎవర్గ్రీన్ డిగ్రీ. ఇఫ్ యూ కెన్ వెయిట్ గెట్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు ఒక కామన్ డిగ్రీ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీకామ్ లాంటి ఒక కామన్ డిగ్రీ చేసి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి, సో వాట్ డూ యూ ఎనీ ఆఫ్ బీట్ కోర్సెస్ దట్ యూ వుడ్ సజెస్ట్ విచ్ ఆర్ మేకింగ్ సమ్ నాయిస్? అంటే ఆఫ్ బీట్ అని మనం వెతకూడదు, ఎందుకంటే మనం వెళ్ళి ఆఫ్ బీట్ డైరెక్షన్లో ఎలా ఉంటే ఎప్పుడైనా రిస్క్. సో ఐ విల్ టెల్ యూ బీకామ్, బీబీఏ వాళ్ళకి ఎలాంటి డిగ్రీస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, మనం యూఎస్కి వెళ్తున్నప్పుడు స్టెమ్ డెసిగ్నేటెడ్ డిగ్రీనే చేయాలి, విచ్ ఇస్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. మీకు స్టెమ్ డెసిగ్నేషన్ వచ్చిందనుకోండి, ఇఫ్ ద డిగ్రీ స్టెమ్ డెసిగ్నేటెడ్, యువర్ మాస్టర్స్ డిగ్రీ, మీకు 3 years టోటల్ ఓపీటీ పీరియడ్ ఉంటుంది. అంటే యూ కెన్ స్టే బ్యాక్ ఫర్ 3 years అండ్ వర్క్ ఆన్ యువర్ స్టూడెంట్ వీసా. ఇన్ దోస్ 3 years, ద కంపెనీ దట్ హెస్ రిక్రూటెడ్ యూ విల్ ఫైల్ ఫర్ ది H1B. అవుట్ ఆఫ్ దీస్ 3 years, యువర్ నేమ్ గోస్ ఇన్ టు ద లాటరీ 3 times. ఒక్కసారి అవుట్ ఆఫ్ 3 times పిక్ అయితే మీరు ఉండిపోవచ్చు. సేమ్ థింగ్ మీరు నాన్ స్టెమ్ డిగ్రీ చేశారనుకోండి, యూ గెట్ ఓపీటీ ఓన్లీ ఫర్ 1 year. యువర్ లగ్జరీ ఆఫ్ వర్కింగ్ ఆన్ స్టూడెంట్ వీసాస్ ఓన్లీ 1 year. మనం ఆల్రెడీ ఇంత పెట్టాం ఎడ్యుకేషన్ మీద, 1 yearలో రికవర్ అవుతుందా? రిస్కే. 2 yearsలో గ్యారంటీడ్, 1 year ఇస్ అ ప్రాబ్లమ్. సెకండ్, యువర్ నేమ్ గోస్ ఇన్ టు H1B ఓన్లీ వన్స్ బికాస్ దే ఆర్ ఓన్లీ ఫర్ 1 year. మ్యాక్సిమం రాదు ఎట్ దట్ పాయింట్, రైట్? సో చేస్తే స్టెమ్ డిగ్రీనే చేయాలి. ఇప్పుడు మీరు కామన్ క్వశ్చన్, బీకామ్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఎక్కడుంది, బీబీఏలో ఎక్కడుంది? యుఎస్ యూనివర్సిటీస్ ఏం చేశాయంటే స్మార్ట్గా ఒక మాడ్యూల్, ఒక ఎలెక్టివ్ అక్కడిక్కడ పెట్టేసి స్టెమ్ డెసిగ్నేషన్ తీసుకొచ్చేసాయి చాలా డిగ్రీస్కి. సో మీరు ఎంఎస్ మార్కెటింగ్ స్టెమ్ అవుతుందా? లాజికలీ అవ్వదు, బట్ ఇట్ ఇస్. ఎందుకంటే 2-3 అనలిటిక్స్ ఎలెక్టివ్స్ పెట్టేశారు. ఎంబీఏ, ఇంట్రెస్టింగ్, ఆల్ టాప్ 30 MBAs ఆర్ స్టెమ్. ఏదో మాడ్యూల్ పెట్టేసి ఇటు స్టెమ్ పెట్టేస్తున్నారు. ఎంఎస్ ఇన్ ఫైనాన్స్, వెరీ గుడ్ ఫర్ బీకామ్ గ్రాడ్స్. యుఎస్ వెరీ ప్రామిసింగ్, రైట్? మీరు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లాగా మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్, రైట్? ఇట్స్ అన్ ఎంబీఏ ఫర్ ఫ్రెషర్స్, స్టెమ్ డెసిగ్నేటెడ్, వెరీ వెరీ స్ట్రాంగ్. ఎంఎస్ మార్కెటింగ్, ఎంఎస్ ఫైనాన్స్, ఎంఎస్ ఇన్ మేనేజ్మెంట్, మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్, స్టెమ్ డెసిగ్నేటెడ్, ఆల్ వెరీ గుడ్. సో వీటన్నిటిలో స్కోప్ ఉంది. సెకండ్ థింగ్, చాలా మందికి తెలియదు ఏంటంటే బిజినెస్ అనలిటిక్స్ అనే డిగ్రీ నాన్ ఇంజనీర్స్ కూడా చేయొచ్చు, అందరూ చేయొచ్చు కదా, ఎవరైనా చేయొచ్చు, రైట్? జస్ట్ కొంచెం కోడింగ్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, ప్రయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్. సో ఈ స్టెమ్ డెసిగ్నేటెడ్ డిగ్రీస్ ఆర్ ఆల్వేస్ వెరీ స్ట్రాంగ్. బట్ విదిన్ స్టెమ్ ఆల్సో నేను చెప్పాను కదా, ఏరోస్పేస్, సైబర్ సెక్యూరిటీ, ఆటోమోటివ్, ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీకు స్టెమ్ ఎక్స్టెన్షన్ వచ్చినా మీకు జాబ్ ఇవ్వట్లేదు కదా అక్కడ. సో లెట్స్ టాక్ అ లిటిల్ అబౌట్ స్టూడెంట్స్ వర్కింగ్ దర్. ఇప్పుడు ప్రతి కంట్రీకి అంటే కంట్రీకి మారుతుందా, లేదంటే ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వర్కింగ్ అవర్స్ లీగల్గా? యుఎస్లో అంటున్నారా? లీగల్గా యూ కెనాట్ వర్క్ ఆఫ్ క్యాంపస్ ఇన్ ద యుఎస్, ఓన్లీ ఇన్సైడ్ ద క్యాంపస్. ఓన్లీ ఇన్సైడ్ ద క్యాంపస్. అండ్ వాటికి కూడా స్టేట్ బట్టి ఉండదు, యూనివర్సిటీ బట్టి కూడా ఉండొచ్చు. స్టాండర్డ్ లిమిట్ ఇస్ 20 hours per week యు ఆర్ అలౌడ్ టు వర్క్ ఆన్ క్యాంపస్. మీరు కెఫెటీరియాలో పనిచేసినా, టీచింగ్ అసిస్టెంట్షిప్ చేసినా, ప్రొఫెసర్తో రీసెర్చ్ అసిస్టెంట్షిప్ చేసినా, దట్స్ ఫైన్. యూ గెట్ పేడ్ బై ది అవర్. ఇట్స్ రెస్ట్రిక్టెడ్ టు 20 hours. చాలా మంది బయట కూడా పని చేస్తారు, బట్ దట్స్ ఇల్లీగల్. అందరికీ తెలుసు బయట పని చేస్తున్నారు, వాళ్ళు పట్టుకోవట్లేదు. ఈ మధ్య పట్టుకుంటున్నారు. Risk is growing up. Always, it's illegal. If you're caught, you're deported. Instantly. It's a violation of your visa terms. Yeah. So అసలు అది చేయకూడదు. ఆన్ క్యాంపస్ మనం పని చేసి 20 hours చేస్తే యూ ఎర్న్ అబౌట్ $15 per hour. సమ్టైమ్స్ బెటర్ రోల్ అంటే $20 per hour కూడా రావచ్చు. సో మీరు $300 to $400 per week అంటే మీ రెంట్ లివింగ్ కవర్ అయిపోద్ది. ట్యూషన్కి మీరు లోన్ తీసుకున్నారు. సో ఆన్ క్యాంపస్ మోస్ట్ లైక్లీ యూ కెన్ సర్వైవ్. ఇప్పుడు చాలా మంది DoorDashలో వర్క్ చేస్తుంటారు కదా, మరి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు దే ఆర్ నాట్ చెకింగ్ ఇట్?
Like, See, DoorDash specifically, I don't know. But మిగతా గ్యాస్ స్టేషన్స్ ఆర్ గ్రోసరీ స్టోర్స్లో ఏంటంటే పేరోల్ ఇస్ ఆన్ క్యాష్. క్యాష్ తీసుకుంటారు. క్యాష్ తీసుకుంటారు. సో దట్స్ నో ప్రాబ్లమ్. నౌ DoorDash specifically, I'm not aware how these guys are doing it, because I'm sure it's a streamlined system. రైట్. Yeah. ఓకే, సో యాజ్ యూర్ సేయింగ్ డిపోర్ట్ అయిపోతారు. వెన్ ఇల్లీగల్గా వర్క్ చేస్తూ దొరికితే పీపుల్ విల్ గెట్ డిపోర్టెడ్. Yes. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద చంక్ ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ అట్ లాట్ ఆఫ్ ప్లేసెస్. సో వాట్స్ గోనా హ్యాపెన్ నౌ ఆఫ్టర్ ట్రంప్ అండ్ ఎవ్రీథింగ్? వీళ్ళు ఫస్ట్ 1 monthలో అయితే లాట్ ఆఫ్ నాయిస్, చాలా మందిని పట్టుకొని ఇలా డిపోర్ట్ చేశారు. వీ హ్యావ్ టు సీ. అఫీషియల్ నెంబర్ ఎంత? So the number of Indians listed for deportation officially is around 500. Last flight lo about 119 students, not students, sorry, 119 Indians, whatever, could be students, whatever, landed in Punjab in the last flight. But ఇది just US phenomenon కాదు. Lot of western countries లో illegal immigration మీద చాలా గట్టిగా దే ఆర్ టేకింగ్ అ స్టాండ్. యూకేలో మొన్న ఇండియన్ రెస్టారెంట్స్ మీద ఒక క్లాంప్ డౌన్ అయింది. ఓకే. There were 19,000 illegal 19,000 illegal immigrants that were arrested and are listed for deportation. Indians? No, not all Indians. Okay. Indians would be in the thousands. Okay. Significantly higher than the Trump deportation. But key point ikkada entante Vignesh, this is illegal immigration. As students గా వీళ్ళు ఎల్లుండరు. US లో ఎలా బార్డర్స్ దాటున్నారంటే దే ఆర్ క్రాసింగ్ రివర్స్ విత్ క్రాకడైల్స్ ఇన్ దెమ్. మెక్సికో నుంచి బుషెస్లో కింద మీద పడి తంటాల్లో దే ఆర్ గోయింగ్. డంకీ అని వినండి. డంకీ సినిమా. ఇప్పుడు డంకీ రిలీజ్ చేస్తే చాలా మంచి రెవెన్యూ వస్తుంది దానికి, హాట్ టాపిక్ ఇప్పుడు. బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఇలా వెళ్ళిన వాళ్ళని పట్టుకొని డిపోర్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ తప్పే ఉంది దాంట్లో. సరే, ఇప్పుడు నేను చాలా పోస్ట్ చూసాను అలా క్రిమినల్స్లా ట్రీట్ చేస్తున్నారు, యానిమల్స్లా ట్రీట్ చేస్తున్నారని. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. బట్ వాళ్ళ పర్స్పెక్టివ్లో కూడా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఇట్స్ అ సెక్యూరిటీ రిస్క్. అండ్ వాళ్ళ లోకల్ జాబ్స్, డైలీ వేజ్ జాబ్స్ పోతున్నాయి కదా సిటిజన్స్కి. సో వాళ్ళు కూడా కొన్ని మెజర్స్ తీసుకోవాలి. ఇట్స్ నాట్ అ ట్రంప్ థింగ్. ఇది ఆల్ ఓవర్ ద వెస్ట్ అవుతుంది ఇప్పుడు. దేవర్ ల్యాక్స్ ముందు ఇప్పుడు, బట్ నౌ దే ఆర్ గెటింగ్ స్ట్రిక్టర్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఆల్సో. సో మై రిక్వెస్ట్ టు ఆల్ మై ఆల్ అవర్ ఇండియన్ వ్యూవర్స్, తెలుగు వ్యూవర్స్, సరే ఇమిగ్రేషన్కి వేరియస్ రీజన్స్ ఉంటాయి, కానీ ఇది ఇల్లీగల్ రౌట్ ఇస్ నాట్ వర్త్ ఇట్. మీకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇండియాలోనే ఏదోటి ట్రై అండ్ మేనేజ్ అంటే ఐ కెనాట్ సిట్ డౌన్ ఇన్ దిస్ పొజిషన్ అండ్ అడ్వైస్ దెమ్. కానీ ఈ పనులు మాత్రం చేయకండి ఇప్పుడు. ఇట్స్ గెటింగ్ వెరీ డిఫికల్ట్. సో ఈ డంకీ రూట్ ఇస్ ఇట్ స్టిల్ గోయింగ్ ఆన్? ఆల్వేస్, ఇట్ విల్ ఆల్వేస్ గో ఆన్ ఆల్సో. ఇట్ విల్ ఆల్వేస్ గో ఆన్ బికాజ్ ఏజెంట్స్ ఉంటారు, ఇక్కడ నుంచి సప్లై చేసేటోళ్ళు ఉంటారు, ఇక్కడ పరిస్థితులు కూడా ఉంటాయి అలా చేయాల్సిన అవసరం, డెస్పరేషన్, వాట్ ఎవర్. దట్ విల్ ఆల్వేస్ కంటిన్యూ ఫర్ ద ఫ్యూచర్. మేబీ ఒక 2-3 yearsలో మళ్ళీ స్మూత్గా వెళ్ళిపోతారు, బాగానే ఉంటారు, కానీ ఎప్పుడు పట్టుకొని తిరిగి పంపిస్తారని తెలియదు. ఇట్స్ ఆల్వేస్ అ ఛాన్స్. మీకు రూట్ తెలుసా ఇండియా నుంచి యూఎస్కి? తెలియదు. ఐఎమ్ ఫార్చునేట్లీ నాట్ ఫెమిలియర్. హ్యావ్ యూ హర్డ్ ఎనీ స్టోరీస్ ఆఫ్ దిస్ డంకీ ఇమిగ్రెంట్స్ అక్కడ దొరికిపోవడం? హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ ఎనీ స్టోరీస్? ఇప్పుడు పంజాబ్లో డిపోర్ట్ అయిన వాళ్ళు అందరూ అంతే కదా, మోస్ట్లీ త్రూ డంకీ అండ్ వేరియస్ రూట్స్ ఉంది. అండ్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఏజెంట్స్కి ఎంత పే చేశారో, ఎంత మనీ లాస్ అయిందో వాళ్ళకి అని, అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఆల్మోస్ట్ ఈ డంకీ కూడా 15-20 లక్షల వరకు ఖర్చు కూడా పెట్టారు వాళ్ళు. వెరీ వెరీ సాడ్, వెరీ అన్ఫార్చునేట్. సో ఆల్మోస్ట్ 15-20 lakhs ఖర్చు పెట్టి దే గోయింగ్ ఇల్లీగలీ. దట్స్ అ బిగ్ వేస్ట్ ఆఫ్ మనీ. బిగ్ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ అన్ఫార్చునేట్. ఇప్పుడు తిరిగి ఆ కష్టాల్లో, అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ రూట్ వెళ్ళడానికి, ఇట్ టేక్స్ మంత్స్. అలా మామూలుగా వెళ్ళిపోయామంటే. నేను సినిమా చూసాను యాక్చువల్లీ. అంటే సినిమాలోనే అలా ఉందంటే ఇన్ రియాలిటీ ఇట్ విల్ బి ఈవెన్ వర్స్. వెరీ వెరీ టఫ్. ఇట్స్ అన్ఫార్చునేట్, బట్ అగైన్ దట్స్ వై ఐమ్ సేయింగ్ అవాయిడ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. మెజారిటీ పంజాబ్ ఈ సైడ్ వాళ్ళు వెళ్తారు కదా. పంజాబ్ వాళ్ళు ఎస్ యూఎస్ వెళ్తారు, కెనడా వెళ్తారు, కానీ తెలుగు స్టేట్స్ నుంచి కూడా వెళ్తున్నారు. మీరు ఈ సినిమా కూడా చూసా ఉంటారు, గోట్ లైఫ్. Yeah, that's a different thing altogether. But yeah, I was in big bad trip while I was watching Goat Life. Right. Yeah. Okay, fine. Let's get back to the students portion. ఇప్పుడు ఇంజనీరింగ్ ఇవన్నీ పక్కన పెడితే there are so many other kinds of courses you can do. ఇప్పుడు మల్టీమీడియా అనుకోవచ్చు, యానిమేషన్, విఎఫ్ఎక్స్, ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. సో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఇన్ యూఎస్ ఆర్ యూకే ఆర్? యానిమేషన్, మల్టీమీడియా, మీడియా, దీస్ ఏరియాస్ ఐ వుడ్ అవాయిడ్. ఎందుకంటే ఎప్పుడైనా మనకి జాబ్స్ ఎందుకు వస్తున్నాయి, కొన్ని కంపెనీస్ ఉన్నాయి,
దేర్ ఇస్ అ హ్యాబిట్ ఆఫ్ రిక్రూటింగ్ ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్, ఎందుకంటే ఆ స్కిల్ సెట్ వాళ్ళకి కావాలి. అన్ఫార్చునేట్లీ మల్టీమీడియా మీడియా యానిమేషన్లో అంత ఆర్గనైజ్డ్గా లేదు. ఒక సప్లై చైన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఇండస్ట్రీ డిమాండ్ అనేది లేదు. అది ఉన్నా ఆ స్కిల్ సెట్ వాళ్ళు లోకల్ టాలెంట్తోని కవరింగ్ ఇట్ అప్. రియలీ ఒక ఫారెన్ క్యాండిడేట్ ఆ స్పెసిఫిక్ స్కిల్ సెట్, నేను ఒక ఎక్స్పెన్సివ్ H1B ప్రాసెస్ అయినా వర్క్ పర్మిట్ ప్రాసెస్ అయినా ఇఫ్ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ అంటే జస్టిఫికేషన్ లేదు, వాళ్ళకి అవసరం కూడా లేదు. దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు కన్సిడర్. ఐ వుడ్ నాట్ రికమెండ్ దీస్ డిగ్రీస్. అన్ఫార్చునేట్లీ ఇండియాలో చాలా స్కోప్ ఉంది, ఇండియాలోనే ఎక్కువ స్కోప్ ఉంది. 100%. వై నాట్? ఆర్ మీడియా ఇండస్ట్రీస్ ఇట్స్ సాఫ్ట్ పవర్ అంటారు కదా. ఆఫ్టర్ ది US our soft power is the strongest in media. So why not stay here? సో శ్రీకర్, ఇది నా పర్సనల్ క్వశ్చన్. డూ యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ఫ్రమ్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి? డూ యూ హ్యావ్ ఎనీ? Not friends, no. I mean I've known of people who've gone there, but అందరు తిరిగి వచ్చేసారు maximum. Why? Do you know the reason? Largely these issues only that I covered, not STEM designated. కాకపోతే న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ క్రాక్ చేసినంత కామన్ సెన్స్ ఉంటే జాబ్స్ రావు అనే కామన్ సెన్స్ కూడా వాళ్ళకి ఉంటది. Obviously jobs కోసం ఎవరు పోరు న్యూయార్క్ కి. But for exposure, learning and those factors, non monetary factors, 100%, they've been very happy with the degree overall. నేను ఇది ఎందుకు అడిగానంటే బికాజ్ ద కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ గెట్ దేర్ ఆన్ ఫిల్మ్స్ ఆర్ ద వరల్డ్ సినిమా ఆర్ ఎనీథింగ్, అది వేరే అలగ్ లెవెల్ ఉంటుంది. సో ఐ జస్ట్ థాట్ ఆఫ్ ఆస్కింగ్ యూ, మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? వెరీ స్ట్రాంగ్, రైట్. ఫ్రెండ్స్ ఎందుకు, మనకి అక్వైంటెన్సెస్ వాళ్ళు కూడా చెప్తారు కదా, ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్స్పోజర్ ఇస్ మచ్ బెటర్. నాట్ జస్ట్ ఇన్ ఫిల్మ్, ఓవరాల్. మనం ఈ టాపిక్ అసలు టచ్ చేయలేదు. వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దేర్? ఎక్సలెంట్, రైట్. ఈవెన్ ఎట్ average universities, I'm not saying top tier, it's very very strong. The exposure, current industry skills వాళ్ళు ఏమి ఇస్తారో, ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఎలా అంటే కన్సల్టింగ్ ప్రాక్టికమ్ అంటారు. అంటే వన్ కోర్స్ విల్ బి యూ గో టు అన్ ఇండస్ట్రీ, వాళ్ళే ఇండస్ట్రీ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్ తీసుకొస్తారు, యూ సాల్వ్ దట్ ప్రాబ్లమ్ ఫర్ దట్ పర్టికులర్ కంపెనీ యాజ్ అ కంప్యూటర్ సైంటిస్ట్, యాజ్ అ ప్రోడక్ట్ మేనేజర్, వాట్ ఎవర్, రైట్. సో వాల్యూబుల్ ఎక్స్పీరియన్స్, రియల్ వరల్డ్ స్కిల్స్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ ఉంటాయి అక్కడ. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యాజ్ అన్ ఇంజనీర్, నేను మెకానికల్ ఇంజనీర్. అది ఎందుకు చేశానో నాకు తెలియదు. నౌ ఐ డూ నథింగ్ రిలేటెడ్ టు ఇట్. మాకు అండర్ గ్రాడ్యుయేట్ ల్యాబ్లో థెర్మోడైనామిక్స్ ల్యాబ్ ఉండేది, ఇంజన్స్. మీరు ఇంజనీర్ అయినా? సో థెర్మోడైనామిక్స్ డిస్క్. ఓకే, బట్ యూర్ అవేర్. మాకు అక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒకే ఇంజన్ ఉండేది. ఆ ఇంజన్ మారుతి సుజుకి డొనేట్ చేసింది కాలేజ్కి 1990లో. నేను ఇది 2012 ఆ టైం గురించి చెప్తున్నా. సో 22 years. సో ఆ ఇంజన్ ఏదో మ్యాల్ ఫంక్షనింగ్ ఆన్ అయ్యేది కాదు, దాని ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఏదో ఎక్స్పెరిమెంట్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. 110% వచ్చేది దాని ఎఫిషియన్సీ. అంటే లాజికలీ ఏంటి, అది ఫ్యూయల్ కన్జ్యూమ్ చేయట్లేదు, ప్రొడ్యూస్ చేస్తుంది, పని చేయట్లేదు బేసిక్లీ. సో మా ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేసి ఏం చెప్పారంటే, బాబు లాస్ట్ ఇయర్ సీనియర్స్ రికార్డ్స్ ఉన్నాయి, ఇట్లా ఏదో 89% 91% రాస్తే మార్క్ వేసేస్తారు ఇన్విజిలేటర్, ఇలా బట్టి కొట్టేసి రిజల్ట్స్ రాసేయండి అని నంబర్స్ బట్టి కొట్టేసాను. నేను వెళ్ళిన ఇంజనీరింగ్ కాలేజ్ ఏం మరీ వర్స్ట్ కాలేజ్ ఏం కాదు, సపోజిట్లీ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ కాలేజ్. ఎందుకులేండి, ఇప్పుడు నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కొడితే దొరికేస్తుంది కానీ. బట్ సి దట్స్ ద కేస్ విత్ అ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్. వీళ్ళ తప్పు కూడా కాదు. అ లాట్ ఆఫ్ సెకండ్ ఇయర్ NITs లో కూడా ఇదే పరిస్థితి. ఐ డోంట్ గివ్ టాక్స్ కదా, వెరీ వెరీ సాడ్. సో మనకి స్కిల్ సెట్ అనేది ఎక్కడ డెవలప్ అవుతుంది? సో దట్స్ అ సెపరేట్ థింగ్. లైక్ చాలా మంది ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ అండ్ లేదు నేను రియల్ ఇంపాక్ట్ ఇన్ ది ఇండస్ట్రీ క్రియేట్ చేయాలి అనుకునేటోళ్ళు, దే గో అబ్రాడ్ బికాజ్ మనం యాక్చువల్ లెర్నింగ్ అక్కడ అవుతుంది. నేను ఫస్ట్ టైం నా మాస్టర్స్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఐ వెంట్ టు అన్ ఐవీ లీగ్ యూనివర్సిటీ. ఇట్ వాజ్ ఎంబారసింగ్. ప్రొఫెసర్ ఫస్ట్ డే క్లాస్ చెప్పినాడు, ఎక్సెల్ షీట్స్లో టకా కొట్టేస్తున్నాడు. నాకేమో అర్థం కావట్లేదు అక్కడ. అంటే ఒక ఇంజనీర్ అయి ఉండి ఎక్సెల్ సరిగ్గా ప్రాసెస్ చేయడం నాకు రావట్లేదంటే హౌ షేమ్ఫుల్ ఇస్ ఇట్. అది కూడా నేను బ్యాడ్ స్టూడెంట్ ఏం కాదు, GPA బాగుంటేనే అక్కడ అడ్మిట్స్ వస్తాయి. మై కో-ఫౌండర్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఈ సెడ్ ఇట్ ఇన్ వన్ ఆఫ్ హిస్ అదర్ ఇంటర్వ్యూస్. అక్కడ ఉన్న ప్రొఫెసర్ ఏం చెప్పాడంటే, బాబు ఇంట్రడక్షన్ టు ఎక్సెల్ అనేది అండర్ గ్రాడ్యుయేట్ ఫ్రెష్మెన్ క్లాస్ ఉంది, అంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్, ఆ క్లాస్లో కూర్చొని రాను అని చెప్పాడు మొహమ్మద్. స్కిల్ సెట్, లాట్ ఆఫ్ us are lacking that. A lot of engineers listening and maybe వాళ్ళు రిలేట్ కూడా చేస్తున్నారు చెప్తున్న మాట గురించి. బట్ టు కమ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, స్కిల్ డెవలప్మెంట్ ఎక్స్పోజర్ అనేది అఫ్ కోర్స్ ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్, ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేటివ్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను ఒకటి విన్నా కూడా నా ఫ్రెండ్ దగ్గర నుంచి, ఐఎమ్ నాట్ షూర్ ఎంత వరకు నిజం అనేది. సో ఆల్ US nationals, ఆల్ US citizens, పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అక్కడ ఫర్ స్కూల్. ఎస్,
ఫర్ స్కూల్ ఇయర్స్ బేస్డ్ ఆన్ ట్యాక్సెస్. కానీ వాళ్ళు కాలేజ్లో అదంతా వసూలు చేసేస్తారు కదా. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాలేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ఇన్ ద యూఎస్. సో స్కూల్ ఇస్ ఆల్ ఫ్రీ. మీకు బేస్డ్ ఆన్ ద ఏరియా యూఆర్ లివింగ్ ఇన్, ఇట్ విల్ హ్యావ్ అ లోకల్ స్కూల్ ఫర్ ద డిస్ట్రిక్ట్. ఇన్ఫ్యాక్ట్ యూఎస్లో సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఆ డిస్ట్రిక్ట్ స్కూల్ ఫేమస్ అంటే ప్రాపర్టీ రెంటల్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ. ఇది నేను విన్నా యాక్చువల్లీ. సో ఇట్స్ అ వెరీ రెప్యూటెడ్ స్కూల్. ఇంతమంది ఈ స్కూల్ నుంచి ఐవీ లీగ్ వెళ్ళారంటే ఆటోమేటిక్గా దాని చుట్టూ ప్రాపర్టీ రెంటల్స్ కూడా హైయర్ ఉంటాయి. పిల్లల ఫ్యూచర్ కదా. సో స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్ ఫ్రీ, బట్ కాలేజ్ ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్ ప్రిటీ మచ్. Right. Okay, you keep saying this Ivy League university, and I have no idea. Can you explain that to me? What does Ivy League mean? సో చాలా మంది ఇంప్రెషన్ ఏంటంటే ఐవీ లీగ్ యూనివర్సిటీ అంటే టాప్. మనకి ఇక్కడ ఐఐటీస్ ఐఐఎమ్స్ ఎలానో ఐవీ లీగ్ అంటే టాప్ అని, Okay. విచ్ ఇస్ నాట్ ట్రూ. ఇప్పుడు మీరు ఇక్కడ కూడా చాలా బ్రాండింగ్లో ఐవీ లీగ్ అని ఫర్ టర్మ్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఐవీ లీగ్ ఏంటంటే దీస్ ఆర్ 8 of the oldest US universities, right? This was formed before, a lot of them were formed before US independence. For example, Harvard, వినే ఉంటారు, ఐవీ లీగ్, రైట్? ఇట్స్ ద ఏమంటే టార్చ్ బేరర్ ఆఫ్ ఐవీ లీగ్ అనొచ్చు. ఇట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1630 సంథింగ్. అంటే మనకి హౌ ఓల్డ్ ఇస్ దట్ యూనివర్సిటీ? ఇక్కడ ఫస్ట్ బ్రిటిష్ ఆన్వాయ్ వచ్చి ఇండియన్ షోర్స్లో ల్యాండ్ అయ్యే ముందు, బిఫోర్ దే టుక్ ఓవర్ ఇండియా, దట్ యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఆ తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ బిజినెస్ సెటప్ చేసి 200 ఏళ్ళు రూల్ చేసి మనకి ఇండిపెండెన్స్ వచ్చి, దట్స్ హౌ ఓల్డ్ దీస్ ప్లేసెస్ ఆర్, రైట్? సో లార్జ్లీ ఇన్ ద 17th century, 18th century, దీస్ కాలేజెస్ వర్ సెటప్ ఇన్ ద యుఎస్ నార్త్ ఈస్ట్. బికాస్ ఆఫ్ దర్ ఏజ్, అప్పట్లో కాలేజ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండేది? ఓన్లీ ఎలీట్ పీపుల్ యూస్ టు గో, ఎలీట్ వైట్ పీపుల్. ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ ఐవీ లీగ్ స్టూడెంట్స్ నెవర్ అలౌడ్ విమెన్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. దే నెవర్ అలౌడ్ నాన్ వైట్ folks for a very long time, the recent development. So ఆ elite tag అనేది అప్పుడే పడిపోయింది. బట్ ప్రాక్టికలీ ఏంటంటే ఐవీ లీగ్ అనే టర్మ్ కేమ్ ఫ్రమ్ స్పోర్ట్. స్పోర్ట్స్, కరెక్ట్. సో ఈ 8 యూనివర్సిటీస్ ఏం చెప్పారంటే, బాస్కెట్బాల్, ఆల్ స్పోర్ట్స్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, బంచ్ ఆఫ్ వెరసిటీ స్పోర్ట్స్ అంటారు, ఒఫిషియలీ రికగ్నైజ్. సో వీళ్ళు ఏమన్నారంటే, మనం 8 యూనివర్సిటీస్ ఉన్నాం కదా, లెట్ us ఫార్మ్ అ లీగ్, స్పోర్టింగ్ లీగ్, మనలో మనం కాంపిటీషన్ చేసుకుందాం అనేది ఆ పేరు ఐవీ లీగ్ అనేది అలా పడింది దానికి. అలా అని ఐవీ లీగ్ యూనివర్సిటీస్ ఆర్ వెరీ వెరీ వెల్ రెప్యూటెడ్ వరల్డ్ వైడ్. మీకు ఆ బ్రాండ్ పడిందంటే అంతే, అది దట్ స్ట్రాంగ్. బట్ ఆర్ ఆల్ ఐవీ లీగ్స్ గుడ్ ఫర్ ఆల్ డిగ్రీస్? నో. నేను వెళ్ళిన ఐవీ లీగ్ పేరు, ఇట్స్ కాల్డ్ డార్ట్మౌత్. ఫర్ ద డిగ్రీ దట్ ఐ డిడ్, ఇంజనీరింగ్ మేనేజ్మెంట్, ఇట్స్ టాప్ 2 or 3 ఇన్ ద వరల్డ్ ప్రిటీ మచ్. యాక్సెప్టెన్స్ రేట్ ఇస్ under 2%, రైట్? 100 మంది అప్లై చేస్తే 2 సెలెక్ట్ చేస్తారు అది. బట్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అబ్సల్యూట్ క్రాప్, అసలు వెళ్ళకూడదు అక్కడికి. సో ఐవీ లీగ్ అనేది ఓవరాల్ ఎక్సలెన్స్ అంటే కాదు. ఫర్ సమ్ డిగ్రీస్ ఇట్స్ గుడ్, ఫర్ సమ్ డిగ్రీస్ ఇట్స్ నాట్. జనరలీ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ దే ఆర్ ఆల్ టాప్. ఫర్ మాస్టర్స్ వెరీ వేరియబుల్ డిపెండింగ్ ఆన్ వాట్ డిగ్రీ మనం చేస్తున్నాం. బట్ దట్స్ ద సీన్ విత్ ది ఐవీ లీగ్. ఫన్ ఫ్యాక్ట్, చాలా మంది ఐవీ లీగ్ అంటే ఎంఐటీ ఐవీ లీగా, స్టాన్ఫర్డ్ ఐవీ లీగ్ అంటే కాదు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్. సో దట్స్ వై ఐవీ లీగ్ అనేదే మంచిది, ఐవీ లీగ్లో అన్ని మంచివి అంటే కాదు. సో శ్రీకర్, నేను ఇందాక H1B గురించి మాట్లాడుతున్నప్పుడు దెర్ ఆర్ సమ్ పాయింట్స్ ఐ హావ్ మిస్డ్. ఐ వాంట్ టు ఆస్క్ యూ దట్. ఇప్పుడు H1B కోసం పెళ్ళిళ్ళు చేసుకునే ఒక బ్యాచ్ ఒకటి ఉంటుంది. సో ఇదొకటి. అండ్ రీసెంట్గా నేను విన్నది ఏంటంటే, ఆల్మోస్ట్ H1B అప్లికేషన్స్ నెక్స్ట్ 100 years వరకు వెయిటింగ్ లిస్ట్ ఉందంట. నిజమా? అది గ్రీన్ కార్డ్కి. గ్రీన్ కార్డ్, H1Bకి వెయిటింగ్ లిస్ట్ లేదు. మీకు లాటరీలో పిక్ అయిపోతుంది, గ్రీన్ కార్డ్ రాదు. గ్రీన్ కార్డ్ ఎవరికి రాదు. సో అక్కడ ఇఫ్ దే ఇప్పుడు కపుల్ పెళ్లి చేసుకుని అక్కడ ఐ మీన్ వాళ్ళకి పిల్లలు పుడితే, సో దే విల్ బి హ్యావింగ్ గ్రీన్ కార్డ్ అని చెప్తున్నారు. దట్స్ నాట్ ద సిచ్యువేషన్ నౌ. అది దట్ ఈస్ ద థింగ్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ ఇట్ అప్. ఇట్స్ కాల్డ్ బర్త్ రైట్ సిటిజన్షిప్. ఇప్పుడు ఎర్లియర్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు H1B వచ్చేసింది, మీరు మీ వైఫ్ అక్కడికి వెళ్ళారు, ఇల్లు కొనుక్కున్నారు, అండ్ యూ హ్యావ్ ఎ చైల్డ్. దట్ చైల్డ్ గెట్స్ యుఎస్ సిటిజన్షిప్ స్ట్రేట్ అవే ఇఫ్ యు ఆర్ బోర్న్ దేర్, రైట్? ఆ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది దే ఆర్ ప్లానింగ్ టు రిమూవ్ ఇట్ అనమాట. ఇలా ఇక్కడ పుడితే మీకు సిటిజన్షిప్ వచ్చేస్తుంది అనేది కాదు. యూ హ్యావ్ టు బి అ సిటిజన్ ఆర్ యూ నీడ్ టు సాటిస్ఫై సమ్ క్రైటీరియా, అదంతా ఉండాలి ఏదో ఒకటి. బేసిక్లీ మనకు టాపిక్ ఏంటి? H1Bస్కి అయితే రాదు అనే ఇంటెన్షన్ ద ట్రంప్ గవర్నమెంట్. బట్ దట్ మైట్ నాట్ పాస్, దట్ విల్ నాట్ పాస్. It won't pass because it is a change to the US Constitution. That is not a easy thing. Constitution ని మార్చారంటే మాటలు కాదు, రైట్? బికాస్ ఇట్స్ ద ల్యాండ్ ఆఫ్ ద ఫ్రీ. The basic values of the US is land of the free. Anybody can come, the American dream, you have to grow and all of that. So అది సుప్రీం కోర్టులోకి వెళ్ళి అది పాస్ అవ్వాలి, దాని లీగల్ డిస్కషన్స్ అవ్వాలంటే సంవత్సరాలు పడతాయి. మేబీ
సేమ్ రిపబ్లికన్ గవర్నమెంట్ కంటిన్యూ అయ్యి అది పాస్ అవ్వచ్చేమో కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ ప్రివెంటింగ్ దమ్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం. కానీ ఇప్పుడు మనం ఇలాంటి ప్లాన్లు వేసి వెళ్తున్నాం అంటే నా పిల్లలకి సిటిజన్షిప్ వచ్చేస్తుందని ఇప్పటి నుంచే ప్లాన్ చేసి యూఎస్కి వెళ్తున్నాం అంటే మీరు రిస్క్ తీసుకుంటున్నారు. అంత లాంగ్ టర్మ్ సర్టెంటీ అనేది రాదు. రిస్క్ రివార్డ్ ఆల్వేస్. రైట్. నేను ఇంకోటి విన్నా తెలుసా, నాకు చాలా డిస్టర్బింగ్ అనిపించింది. ఈ పర్టికులర్ బిల్ నెక్స్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ ఉన్నది 2025లో మార్చ్ ఆర్ ఏప్రిల్ ఆ టైంలో వచ్చేస్తుంది. ఆ టైంలో వచ్చేస్తే ఈ లోపల women who are pregnant, they're planning for surgeries in their 7th and 8th months. And I heard about this. True. It is true. It's out in popular news. What can I say? Inka. Yeah. It's human life, dude. It's too much kada. And it's again likely not going to happen. Yeah. It's not that easy. Constitution మార్చాలంటే మాటలుగా. And one of my favorite moments in తెలుసా, ట్రంప్ వచ్చిన తర్వాత we'll only identify 2 genders అన్నాడు. Okay, that's a different topic, but I'm just saying. I mean, again, let's not get into the politics of it in terms of the other things. The intention and the idea is focused on economic growth. వాళ్ళు ఏంటంటే అమెరికన్ కంపెనీస్ని ప్రమోట్ చేయాలి, అమెరికన్ కంపెనీ రెవెన్యూస్ని ప్రమోట్ చేయాలి, ఎకనామీ రికవరీ అవ్వాలని. లాస్ట్ 1.5 years యూఎస్లో జాబ్ మార్కెట్ వాజ్ టెరబుల్. ఎందుకంటే ఎకనామిక్ సిచ్యువేషన్ వాజ్ నాట్ గుడ్. అది బైడెన్ వలన దేని వలన అనేది మనకు తెలియదు. ఎకనామిక్స్ వెరీ కాంప్లికేటెడ్ థింగ్. ఇప్పుడు ఏంటంటే ప్రో గ్రోత్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు 100% దే విల్ బీ ప్రోగ్రెస్. ఇప్పుడు ఇవన్నీ పక్కన వదిలేయండి, ఆల్ దిస్ నాయిస్. ఐ మైట్ గెట్ హేట్ ఫర్ దిస్, బట్ ట్రంప్ ఇస్ గుడ్ ఫర్ ది ఇండియన్ స్టూడెంట్ 100%. ఎందుకంటే మనం ఎందుకు వెళ్తున్నాం అక్కడికి? ఫస్ట్ థింగ్ జాబ్ కావాలి. ఎకానమీ స్ట్రాంగ్ ఉంటే జాబ్ స్ట్రాంగ్ ఉంటాయి. ట్రంప్ ఇస్ స్లాషింగ్ కార్పొరేట్ టాక్సేషన్ రేట్స్ సిగ్నిఫికెంట్లీ. ఇన్ఫాక్ట్ కమలా హ్యారిస్ క్యాంపెయిన్ అజెండాలో ఏంటంటే ట్యాక్స్ రేట్స్ ఇంకా పెంచాలని, రైట్? వీళ్ళు ట్యాక్స్ రేట్స్ సిగ్నిఫికెంట్గా స్లాష్ చేస్తే ది అమౌంట్ ఆఫ్ మనీ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద కంపెనీ విల్ ఇంక్రీజ్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎక్స్పాన్షన్ విల్ ఇంక్రీజ్. టు డ్రైవ్ దట్ ఎక్స్పాన్షన్ ఎవరు కావాలి వాళ్ళకి? వర్క్ ఫోర్స్ అగైన్. సో నంబర్ ఆఫ్ జాబ్స్ విల్ గో అప్. సెకండరీలీ ట్రంప్ అండ్ ఇంక్లూడింగ్ ఇలాన్ మస్క్, మీరు చూసే ఉంటారు ప్రతి చోట ఇలాన్ మస్క్ ఇస్ దేర్, అలాంగ్ విత్ ట్రంప్, ఆర్ వెరీ ప్రో H1B సిస్టమ్. ఎందుకంటే వాళ్ళకి స్కిల్డ్ టాలెంట్ కావాలి. ఇప్పుడు యుఎస్ ఏం చారిటీ చేయట్లేదు విఘ్నేష్. స్టూడెంట్స్కి వీసాలు ఎందుకు ఇస్తున్నాయి? H1B సిస్టమ్ ఎందుకుండి? వాళ్ళకి అవసరం అది. Because of my work, because we work with high caliber students, IITs, NITs, and we send them there. And a lot of tier 3 institutions, students are willing to put the work. మంచి యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళు. మాకు యూనివర్సిటీస్, మంచి యూనివర్సిటీస్తోని రిలేషన్షిప్స్ బిల్డ్ అయ్యాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ డ్యూక్, I'm talking about Purdue, Johns Hopkins, all top tier, top 10. So I get to interact with professors, career services and recruiters there. ఒక 75-year-old professor that I was talking to, అన్నీ చూశాడు లాస్ట్ 30 years. H1B కాదు, ఎన్ని స్టూడెంట్స్ అన్నీ చూస్తుంటాడు. సుందర్ పిచ్చే కూడా స్టూడెంట్ అయి ఉంటాడు ఆ టైంకి ఈయన టీచింగ్ చేసినప్పుడు. నేను ఇదే క్వశ్చన్ అడిగాను, ఏంటి ట్రంప్ H1B ఆపేస్తాడంట అని. ఆబ్వియస్లీ ఇన్ మోర్ పాలిష్డ్ మేనర్ ఇంగ్లీష్ అంటే నవ్వాడు కాన్సెప్ట్. అంటే he said, son, this country cannot survive without the H1B system. They need the workforce, right? H1B workers are skilled. H1B workers come at lower wages. H1B workers are dependent on the company. మీకు జాబ్ లేకపోతే వీసా పీకుద్ది. సో సచ్చినట్టు పని చేస్తారు. సో దే ఆర్ ఆల్సో స్మార్ట్. వాళ్ళు ఏం చారిటీ చేయట్లేదు, వాళ్ళకైనా ఇష్టమా మనం అంటే. సో ఫర్ ఎకనామిక్ గ్రోత్ ఇట్ ఇస్ అ నెసెసరీ థింగ్. అండ్ ట్రంప్ అండ్ ఇలాన్ మస్క్, టెస్లా 80% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ H1B. వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేస్తారబ్బా H1B సిస్టమ్ అనేది? సో మంచిగా పద్ధతిగా మంచి యూనివర్సిటీకి వెళ్ళి నేను కరెక్ట్గా జాబ్ సంపాదిస్తాను, నా కెరియర్ గ్రోత్ కావాలంటే ట్రంప్ ఇస్ గుడ్. ఇప్పుడు నన్ను డిపోర్ట్ చేసేసారు, నేను ఇల్లీగల్గా చేస్తాను, నేను పెట్రోల్ పంప్లో పని చేయాలంటే ఇల్లీగల్ పని చేయకండి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. కష్టపడి నేను లీగల్గా చేస్తానంటే దిస్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్, బికాస్ ఎకనామిక్ గ్రోత్ విల్ బీ స్ట్రాంగ్. అండ్ మనకి దట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్ ఓవరాల్. బట్ డూ యూ థింక్ స్టూడెంట్స్ కెన్ సర్వైవ్ దేర్? అంటే లీగల్గానే వర్క్ చేస్తా అంటే హౌ మెనీ పీపుల్ విల్ యాక్చువల్ గెట్ లీగల్ వర్క్? డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ. మీకు టీచింగ్ అసిస్టెంట్షిప్, రీసెర్చ్ అసిస్టెంట్షిప్, ఆన్ క్యాంపస్ జాబ్ ఏంటంటే నాట్ వెరీ టఫ్. అది జస్ట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. కరెక్ట్ టైంలో అరే నేను ఇది చేస్తాను అని రిక్రూటర్ని పట్టుకుంటే మీకు జాబ్ ఇచ్చేస్తాడు. దట్స్ అబౌట్ ఇట్. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ కొంచెం ఓవర్ క్రౌడెడ్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా. మనం యూటీ డాలస్ అన్నాము, ఇంకోటి వినే ఉంటారు అరిజోనా స్టేట్. మంచి యూనివర్సిటీలు, తప్పేం లేదు, నేనే వాటిని ఐఎమ్ నాట్ టాకింగ్ నెగటివ్లీ. అక్కడ నంబర్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ కనెక్షన్స్ అండ్ సీనియర్స్ ఎలా ఉంటాయంటే పార్ట్ టైం జాబ్స్ కూడా మాఫియా అయిపోయింది అక్కడ. సో ఇప్పుడు ఎలా అయిందంటే ఒక సీనియర్ ఉంటాడు, మేబీ ఆడు లైబ్రరీలో పనిచేశాడు, నెక్స్ట్ సెమిస్టర్ ఆర్ నెక్స్ట్ మంత్ గ్రాడ్యుయేట్ అయిపోతున్నాడు. వాడు ఏం చెప్తాడంటే ఇక్కడ నుంచి వచ్చే స్టూడెంట్కి వాడు రిలేటివ్ కాల్ చేస్తాడు, అరే ఇక్కడ జాబ్ ఉంది
నువ్వు ఇక్కడ ఫస్ట్ పంపించేసే నీకు సెక్యూర్ అయిపోతుందని ఈ నెట్వర్కింగ్తో కొట్టేస్తారు. సో ఏ తెలియనోడికి వేకెన్సీస్ ఉండవు. బట్ ఇఫ్ యూ గో టు స్మాలర్ యూనివర్సిటీస్ జనరలీ జాబ్స్ ఆన్ క్యాంపస్ జాబ్స్ ఆర్ ఫ్రెండ్లీ. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దిస్ ఇయర్ స్కాలర్షిప్స్ ఆర్ వెరీ హై. చాలా స్కాలర్షిప్స్ ఇస్తున్నాయి యూఎస్ యూనివర్సిటీస్. చాలా కేసెస్లో 30 to 40% ట్యూషన్ వేవర్ కూడా టాప్ యూనివర్సిటీస్ ఇచ్చేసాయి ఆల్మోస్ట్. I don't know why that is happening. Maybe they want more students coming in because they're scared of Trump. But now is a very good time. మనకు మంచి లోవర్ కాస్ట్లో డిగ్రీ అయిపోవాలంటే వెరీ వెరీ So it's a very new perspective. కాంపిటీషన్ తక్కువ ఉంది. పీపుల్ ఆర్ మేకింగ్ టు బెటర్ యూనివర్సిటీస్. సో స్కాలర్షిప్స్ ఆర్ ఫ్రెండ్లీ అండ్ ద జాబ్ మార్కెట్ ఇస్ రికవరింగ్. ఓ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు ట్రంప్ వచ్చాడనే ఈ ఫీవర్ ఉంది కాబట్టి దర్ ఇస్ హై ఛాన్స్ ఆఫ్ you winning the lottery. I mean, going into the best universities or anything. Better chance. Like here, because మేము మా దగ్గర ఏంటంటే ఓన్లీ టాప్ యూనివర్సిటీస్ కదా, అబౌట్ 98% గో టు టాప్ 50. సో రియలీ ఇంటెన్షన్ నేను జాబ్ కొట్టాలి, కెరియర్ వైజ్ ఐ వాంట్ గ్రోత్ అనే టోళ్ళకి దిస్ ఇయర్ వీకర్ ప్రొఫైల్స్ హ్యావ్ బీన్ గెటింగ్ ఇంటూ బెటర్ యూనివర్సిటీ. వీ కెన్ సీ దట్ దేర్ ఇస్ అ క్లియర్ ట్రెండ్ అండ్ డేటా విచ్ ఇస్ గుడ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్. అండ్ జాబ్ మార్కెట్ లైక్ ఐ సెడ్ ఇస్ రికవరింగ్. సెకండ్ థింగ్ ఇస్ అగైన్, ఇప్పుడు నన్ను మళ్ళీ ఏమో కామెంట్స్లో హేట్ వస్తుందేమో, బట్ ద ట్రూత్ ఆఫ్ ద మ్యాటర్ ఐఎమ్ నాట్ అ ట్రంప్ సపోర్టర్. నాకేమీ ట్రంప్ కమిషన్ ఇవ్వట్లేదు. ఐ విష్, బట్ పరిస్థితి లేదు. 2016 to 2020 Trump, it's called Trump 45 because he was the 45th president. This is called Trump 47 because he's the 47th. Was the strongest job market known in the US economy in recent times. చాలా ప్రాస్పర్ అయ్యారు. కోవిడ్ వల్ల అన్ఫార్చునేట్లీ ఇట్ వాస్ డౌన్, కానీ దోస్ 3 years వర్ వెరీ వెరీ గుడ్. ఇవన్నీ స్టేట్మెంట్స్ అప్పుడు కూడా పాస్ చేశారు. నేను రానివ్వను, నేను పీకేస్తాను, H1B మన వాళ్ళే జాబ్స్ చేయాలి, అవన్నీ ఏం కాలేదు. ఓన్లీ పొలిటికల్ క్యాంపెయినింగ్ అది. దట్స్ హిస్ ఓటర్ బేస్. ఇవన్నీ స్టేట్మెంట్స్ పాస్ చేయాలంటే చేయాలి. అర్థమైంది. దట్స్ ది థింగ్. గాట్ ఇట్. ఓవర్ ద 10 years ఏపీ తెలంగాణ నుండి ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళారు అండ్ హౌ ఇస్ ద నెంబర్? వాట్ ఆర్ ద నెంబర్స్ వీఆర్ లుకింగ్ ఎట్? లాస్ట్ 10 years డేటా లేదు. ఇట్స్ నాట్ ట్రాక్డ్ బై ద కాన్సులేట్స్ దెమ్సెల్వ్స్, బట్ ఐ డూ హ్యావ్ సమ్ ఇంట్రెస్టింగ్ నంబర్స్ ఫర్ యూ. అండ్ దెన్ ఐ పుల్ అప్ అన్ ఆర్టికల్ బై ద హిందూ. సో క్రెడిబుల్ సోర్సే, ఊరికే ఏమనట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియా హస్ ఓవర్టేకెన్ చైనా యాజ్ ద లార్జెస్ట్ supplier అనకూడదు కానీ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టు ద US come from India by far and away. Now China తగ్గిపోయింది, we've gone past that. Out of that, last year 2024లో around 3 lakh student visas were issued అంటే 56% were from Andhra and Telangana. Not surprising. we are highest, but 56% అంటే high number. అంటే all rest of the country combined. And the Hyderabad consulate, the US consulate, which is now the biggest in the country, I believe. Financial district. Yes, massive one, biggest in the country. చాలా strategic గా చేశారు. Has processed more student visas than Delhi and Mumbai combined. So yeah, study abroad culture అనేది still very strong, going stronger here. ఇప్పుడు వి కీప్ లిస్నింగ్, అక్కడ చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి, ఇలా ఇండియన్ స్టూడెంట్స్ని చంపేస్తున్నారు. సో వి కీప్ లిస్నింగ్ టు దీస్ థింగ్స్. వుడ్ యూ సజెస్ట్ ఎనీ specific measures or for any student? Yes, be familiar with the location that you're picking. ఎందుకంటే very location based, right? Usually campus towns కి వెళ్తే మనం, అంటే campus town ఏంటంటే it's just a university in a rural area, not semi urban, మరి విలేజ్ కాదు. ఇట్ విల్ బి మీ స్టార్ బక్స్ అవన్నీ ఉంటాయి, రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయి, కానీ ఇట్స్ నాట్ అ బిగ్ సిటీ. Purdue, one of them, Purdue University, just the campus, nothing else. అక్కడ ఉండేటోళ్ళందరూ స్టూడెంట్సే, ప్రొఫెసర్స్ ఉంటారు, లార్జ్లీ స్టూడెంట్ పాపులేషన్. సో ఇలాంటి క్యాంపస్ టౌన్స్ అనేవి దే ఆర్ జనరలీ సేఫర్ బికాస్ బయట ఎలిమెంట్స్ వచ్చే స్కోప్ లేదు. ఇట్స్ లార్జ్లీ ద యూనివర్సిటీ. బిగ్ సిటీస్కి వెళ్తున్నప్పుడు బీ వెరీ ఫెమిలియర్ విత్ ఏరియాస్ విచ్ యూ షుడ్ అవాయిడ్. అది ద యుఎస్ యూనివర్సిటీస్ ఆర్ వెరీ కేరింగ్ అండ్ కేర్ఫుల్ విత్ టర్మ్స్ ఆఫ్ దట్. మీకు ఒక బుక్లెట్ ఇస్తారు, ప్లేసెస్ టు అవాయిడ్ అని, వాళ్ళే ఓపెన్గా ఇక్కడికి వెళ్ళకండి, అక్కడికి వెళ్ళకండి, చీకట్లో ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ కార్లోనే వెళ్ళండి అని ఇలాంటి మెజర్స్ వాళ్ళు ఇస్తారు, రైట్? సో యూ కెన్ ట్రై అండ్ ఫాలో దట్. పెద్ద సిటీకి వెళ్తున్నప్పుడు ఇట్ ఈస్ అ లిటిల్ ప్రాబ్లమాటిక్, ఎందుకంటే ఒక క్యాంపస్ అన్ని బిల్డింగ్స్ ఒకే చోటు ఉండవు. ఒక క్లాస్ ఇక్కడ తీసుకొని ఇంకో క్లాస్ ట్రైన్ ఎక్కి ఒక 2 స్టాప్లు ఆగి మెట్రోలో వెళ్ళాలి. సో డ్యూరింగ్ ద డే టైమ్ ఇట్స్ ఫైన్, బట్ ఇన్ కేస్ యూర్ ట్రావెలింగ్ లేట్ అండ్ ఆల్ ఆఫ్ దట్, కొన్ని ప్రికాషన్స్, ఆల్వేస్ ట్రావెల్ ఇన్ గ్రూప్స్, రైట్? యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఓవరాల్ విత్ దట్. యుఎస్లో ప్రాబ్లం ఏంటంటే గన్ కల్చర్. Generally, and this is a generally accepted fact, any well-researched person అడిగితే, the rate of crime in the UK is higher. In UK it's higher. కాకపోతే వాళ్ళ దగ్గర గన్స్ లేవు కదా.
కొడతారు, there's violent, there's stabbing, it's not as prevalent, or గన్ లేదు, రైట్, ది ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ తక్కువ, రైట్. బట్ జనరల్గా అడిగితే మోర్ వెల్కమింగ్ టు ది ఇండియన్స్ ఇన్ జనరల్, మోర్ సేఫర్ క్యాంపస్ టౌన్స్ అవన్నీ యూఎస్లోనే ఉంటాయి. బట్ దిస్ ఇస్ అ రియల్ రిస్క్. దెర్ ఆర్ సర్టన్ ఏరియాస్ వేర్ నైట్ టైం ఒక్కడే రోమింగ్ అలోన్ అవన్నీ రికమెండ్ చేయరు వాళ్ళు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. నేను ప్రతి యూనివర్సిటీ ప్రతి లొకేషన్ కవర్ చేయలేను, బట్ ఇన్ బిగ్ సిటీస్ సర్టన్ ఏరియాస్ మనం అవాయిడ్ చేయాలి. So where can students get this book which you've mentioned? The universities mention it straight away. మీకు అడ్మిషన్ వచ్చిందనుకో మీకు మొత్తం ఓరియంటేషన్ అండ్ గైడ్ లైన్స్ ఉంటాయి. మిమ్మల్ని 3 days దీని గురించి బ్రీఫ్ చేస్తారు. మీకు ఒక హ్యాండ్ బుక్ కూడా ఆన్లైన్ పంపిస్తారు, దట్ హౌ టు స్టే సేఫ్, హౌ టు అవాయిడ్, హౌ టు గో ఫర్ రిసోర్సెస్ అండ్ స్టఫ్. ఆన్ ద కాంట్రరీ క్యాంపస్ టౌన్స్ కెన్ బి ఎక్స్ట్రీమ్లీ సేఫ్. ఇప్పుడు నేను వెళ్ళిన క్యాంపస్ అనుకోండి, డార్ట్మౌత్ కాలేజ్ అనేది వెరీ రిమోట్, జస్ట్ కాలేజ్ అండ్ నథింగ్ ఎల్స్. అక్కడ ఎలా అంటే ఎవడైనా ల్యాప్టాప్ ఒక పార్క్ బెంచ్ మీద మర్చిపోయాడు అనుకోండి, నెక్స్ట్ డే అది అక్కడే ఉంటుంది. ఎందుకంటే అందరూ యూనివర్సిటీ సంబంధించిన వాళ్ళే, దే డోంట్ బాదర్ అది. సో మీకు నిజంగా అంత కన్సర్న్ ఉంటే క్యాంపస్ టౌన్స్కి వెళ్ళండి, ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఓకే, సో ఒక ఎలిమెంట్ ఆఫ్ ఆ టాపిక్ నేను మిస్ అయింది, దిస్ జిఆర్ఈ ఎగ్జామ్స్, IELTS ఎగ్జామ్ అండ్ ఆల్ దిస్. చాలా మంది దెర్ ఆర్ పీపుల్ హూ టేక్ 10,000 20,000 రూపీస్ పర్ ఎగ్జామ్ అండ్ దే రైట్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. ఇది ఇప్పుడు జరుగుతుంది, తగ్గిపోయింది. పోస్ట్ కోవిడ్ ఏమైందంటే యాట్ హోమ్ జిఆర్ఈస్ అలౌ చేశారు. ఎందుకంటే టెస్ట్ సెంటర్కి వెళ్ళి రాయడం ఆబ్వియస్లీ సేఫ్టీ ఇష్యూస్ వల్ల ఏదో నాట్ పాసిబుల్, టెస్ట్ సెంటర్స్ కూడా ఓపెన్ లేవు, సోషల్ డిస్టెన్సింగ్ అదంతా. సో వీళ్ళు యాట్ హోమ్ జిఆర్ఈస్ అలౌ చేశారు, మీరు ఇంట్లోనే రాసి వెళ్ళండి యూనివర్సిటీకి అని. ఆబ్వియస్లీ మనం యాట్ హోమ్ రాస్తుంటే అక్కడ మన ఇష్టం కదా, కొంచెం ప్రాక్టర్ అనేటోడు ఈజ్ అన్ ఇన్విజిలేటర్, అంటే మిమ్మల్ని ల్యాప్టాప్లో కెమెరాలో చూస్తూనే ఉంటాం, కానీ ఒక కెమెరా విజన్ అనేది లిమిటెడ్ కదా, మొత్తం చూడలేరు లైక్ ఇన్ టెస్ట్ సెంటర్ ఓవరాల్. సో చాలా స్కామ్స్ జరిగాయి. మీరు 10,000 20,000 అంటున్నారు కదా, 2020-21 టైంలో ఓపెన్ వెబ్సైట్స్ ఉండేవి విత్ రేట్ కార్డ్స్. అవునా? మీకు జిఆర్ఈలో ఇట్స్ అవుట్ ఆఫ్ 340, 315 కావాలంటే 25,000, 320 కావాలంటే 50,000, 330 కావాలంటే 1,00,000, ఇలా రేట్ కార్డ్స్ ఉండేవి. డేస్ టు డెలివర్ స్కోర్స్ వచ్చేవి. సో అది ఎలా చేసేవారంటే స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్. ఇంకోటి వాళ్ళు జిఆర్ఈ అట్ హోమ్ అంటే మీరు ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు, మీ హోమ్లోనే కాదు. సో వాళ్ళు పర్టికులర్ రూమ్ సెటప్ చేసేవారు, ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ టేబుల్, కొంచెం వైడ్ గా సన్నటి లెగ్స్ తోని టేబుల్ కింద ఒకటి కూర్చునేవాడు. వాడు ఒక యాంగిల్లో వచ్చి స్క్రీన్ ది ఫోటో చూసి ఎవడికో బయట ఫోటో పంపించి సాల్వ్ చేయించేసి ఆన్సర్స్ వచ్చినప్పుడు ఇతనికి చెప్పేసి ఇతను యాక్టింగ్ చేస్తూ ఉంటాడు, టైపింగ్ చేస్తా. ఫస్ట్ 1.5 year వీళ్ళు కూడా పట్టుకోవడానికి టైం పడుతుంది కదా. ఈటీఎస్ ఇస్ ద ఆర్గనైజేషన్ దట్ కండక్ట్స్ ది ఎగ్జామ్. సో వాళ్ళకి కూడా ఐడియా లేదు ఎట్లా పట్టుకోవాలి వీళ్ళని. సో ఇలాంటి స్కామ్స్ చాలా నడిచాయి. 2020-21 అందరు జీనియసెస్ అందరు ఇండియాలోనే ఉన్నారు జిఆర్ఈ. ఎప్పుడు లేని యావరేజ్ స్కోర్స్ అనకూడదు, కానీ 10కి 6.3 జీపీఏ ఉన్నాడు, 15 బ్యాక్లాగ్లు. అంటే ఇంజనీరింగ్ లో బ్యాక్లాగ్లు ఉండేటోడు జిఆర్ఈలో స్కోర్ కొట్టలేదని నేను అనట్లేదు, కానీ ప్రతోడికి అలాంటి ప్రొఫైల్ పెట్టుకొని 330 out of 340 అంటే మాటలా జిఆర్ఈలో చాలా కష్టం అది. సో అలాంటి స్కోర్స్తో వచ్చేవారు. అండ్ మాకు ఇరిటేటింగ్ పార్ట్ అంటే, అన్న నాకు ఇప్పుడు స్టాన్ఫర్డ్ వస్తుందా అనేవాడు, అయితే రాదని. సో జిఆర్ఈ స్కామ్ ఇస్ అ రియల్ ఇష్యూ. ఇప్పుడు తగ్గిపోయింది ఎందుకంటే మెనీ వేస్ టు క్యాచ్ ఇట్, కానీ ఫర్ అవర్ ఆడియన్స్ అగైన్ జిఆర్ఈ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు అసలు లేదనుకుంటా కదా, ఆప్షనల్. మీరు వితౌట్ జిఆర్ఈ స్కోర్ కూడా సబ్మిట్ చేయొచ్చు, ఇట్స్ నో ప్రాబ్లం. కానీ ముందు కూడా జిఆర్ఈ కన్సిడర్ చేసినప్పుడు ఇట్ వాజ్ నాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, నాట్ ఈవెన్ ద 3rd or 4th మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీ జీపీఏ. సో ఇక్కడ మార్కెట్ చేసుకున్నారు దాన్ని, జిఆర్ఈని. మార్కెట్ చేసుకోవడం కాదు, ఇట్ వాజ్ రిక్వైర్డ్ కదా బై యూనివర్సిటీ. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే, నేను ఇప్పుడు ఒక టాప్ 10 యూనివర్సిటీ కొట్టాలంటే నాకు 330 ఉండాలని కాదు, 309 కూడా కొట్టచ్చు, కానీ నీ జీపీఏ 9 ఉండాలి. సో ఇట్ వాజ్ నెవర్ ఇంపార్టెంట్, రిక్వైర్మెంట్ కాబట్టి రాయాలి. ఇట్స్ అన్ ఎంట్రీ రిక్వైర్మెంట్, లేకపోతే మీ అప్లికేషన్ చదవరు. సో దాంట్లో ఎక్సలెంట్ స్కోర్ ఏం అవసరం లేదు. GPA is important, your technical projects are important, your research papers are important, your internships are important. Logically, మీరు బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేస్తే వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు దెమ్? జిఆర్ఈ ఈజ్ అ టెస్ట్ ఆఫ్ యువర్ 10th class ఇంగ్లీష్ అండ్ మ్యాథ్. అది చూస్తారా, లేకపోతే మీరు ఏ రీసెర్చ్ పేపర్ ఏ జర్నల్లో పబ్లిష్ చేశారో చూస్తారా? ఇట్స్ లాజికల్, యువర్ టెక్నికల్ స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. కానీ జిఆర్ఈ అఫ్ కోర్స్ స్కామ్ నడిచింది, ఇప్పుడు తగ్గిపోయింది. ఆల్ ఆఫ్ అ సడన్ జిఆర్ఈ స్కోర్స్ పట్టని పడ్డాయి ఆన్ అన్ యావరేజ్.
చాలామంది ఆప్షనల్ వెళ్తున్నారు బికాజ్ యూనివర్సిటీస్ ఆల్సో వాంట్ మోర్ అప్లికేషన్స్. కానీ ఈటీఎస్ విల్ నాట్ రిమూవ్ ది అట్ హోమ్ జిఆర్ఈ ఎవర్. ఎందుకంటే ద నంబర్ ఆఫ్ పీపుల్ టేకింగ్ ద టెస్ట్ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ ఆల్మోస్ట్ 1.5 times. వాళ్ళకి రెవెన్యూ కదా, అవును. ఎవరికైనా హోప్ ఉంటుంది నేను ఇలా చీటింగ్ చేసేసి 320 కొడతానేమో అట్ హోమ్ తీసుకుంటాను. సో ఆ ప్రొవిజన్ అయితే తీసారు, కానీ ఇప్పుడు పట్టేసుకుంటున్నారు. చాలాసార్లు నేను చూశాను ఆన్ ఒకేజన్ అడ్మిషన్ వచ్చేసిన తర్వాత కూడా ఈటీఎస్ ఫైనలీ ఏదో టెస్టింగ్లో అప్పట్లో తేడా జరిగిందని పట్టుకుంటే మీ అడ్మిషన్ క్యాన్సిల్ కూడా అవ్వచ్చు. ఓ, సో మీకు వచ్చేసిందనే కాన్ఫిడెన్స్తోని వెళ్ళలేము. బట్ చాలామంది అలా మంచి స్కోర్ కొట్టేసి పెద్ద పెద్ద యూనివర్సిటీలు కొట్టి వెళ్ళిపోయారు కూడా. సో చేసిన వాళ్ళు చేసేసారు. ఓకే. సో యా శ్రీకర్, లాడ్ ఆఫ్ న్యూ పర్స్పెక్టివ్స్, లాడ్ ఆఫ్ న్యూ థింగ్స్, నాకు చాలా విషయాలు తెలిసినాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నో ప్రాబ్లం, మై ప్లెజర్. హోప్ఫుల్లీ విన్నాళ్ళకి కొంచెం ఐ హోప్ భయపడలేదు, భయపెట్టడానికి ట్రై చేయట్లేదు మేము. అంత పెద్ద డిసిజన్ తీసుకుంటున్నప్పుడు మీరు కరెక్ట్గా ఆలోచించాలి, సరిగ్గా రీసెర్చ్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని కరెక్ట్గా వెళ్ళారనుకోండి, యూ విల్ ప్రాస్పర్. కానీ ఇలా మిస్ఇన్ఫర్మేషన్ ట్రై అండ్ అవాయిడ్. There's one from my side also, research a little about India also. What are the opportunities? 100% right 100%. అసలు మనం ఎందుకు వెళ్తున్నాం, మనకి ఎలాంటి లైఫ్ స్టైల్ కావాలి, ఇంత ఇన్వెస్ట్ చేస్తే నేను ఎప్పుడు కల్లా రీపే చేయగలుగుతాను, ప్రతి యూనివర్సిటీ యావరేజ్ స్టార్టింగ్ సాలరీ ఏంటి, అది వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది. ఆ డేటా అవైలబుల్ లేదంటే మీరు డౌట్ పడాలి, అడగాలి ఎవరినైనా. సో ఆ క్యాల్కులేషన్ అనేది క్లియర్గా ఉండి ఎలాంటి రోల్స్ వస్తున్నాయి, ఎలా నా బెనిఫిట్ ఏంటి, నా రిస్క్ ఏంటి అర్థం చేసుకొని వెళ్ళండి. లేకపోతే ఇండియాలో వాట్ ఆర్ యువర్ ఆప్షన్స్ అనేది ఇవాల్యుయేట్ చేయండి ఫర్ షూర్. అనదర్ ఇష్యూ దట్స్ హ్యాపెనింగ్ నౌ ఇస్, నాకు చాలా ఇరిటేషన్ ఇది ఇన్స్టాగ్రామ్. సో అంటే నేను ఇన్స్టాగ్రామ్ని ఎంజాయ్ చేస్తాను, ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ డూ. చాలా ఫనీ రీల్స్ చూస్తూ ఉంటాను, మీమ్స్ అన్ని చూస్తూ ఉంటాను, అంతవరకు ఓకే. మీరు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏ యూనివర్సిటీస్కి వెళ్ళాలంటే టాప్ 5 యూనివర్సిటీస్ ఫర్ కంప్యూటర్ సైన్స్ ఇన్ 10 seconds అని రీల్ వస్తే దాంట్లో చూసి అప్లై చేస్తున్నారు. లిథువేనియాస్ గుడ్ ఫర్ మాస్టర్స్ అని చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్కి డబ్బులు ఇచ్చి లిథువేనియా గవర్నమెంట్ చేయిస్తుంది రీల్స్. అక్కడ యుఎస్ మనోళ్ళ అక్కడ ఉండేటోళ్ళని ఎవరినో వాళ్ళు ఎందుకు పంపించారో ఎలా పంపించారో, వాళ్ళు ఏదో ఫ్యాన్సీ స్ట్రీట్లో నడుస్తూ మంచిగా డే ఇన్ మై లైఫ్ అని చూపించేసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో. సో ఇన్స్టాగ్రామ్ దేనికి వాడాలో దానికి వాడండి, ఇలాంటి వాటికి ప్లీజ్ డోంట్ యూస్. ఇంకో ప్రాబ్లం ఏమైందంటే ఎడ్టెక్ రెవల్యూషన్, మీరు చూసే ఉంటారు. గో హెడ్. I actually had a question regarding this. ఎందుకంటే ఎడ్టెక్ ఇప్పుడు వాట్ యూ సెడ్ సీమ్స్ లైక్ అ ప్రాపర్ మార్కెట్ గ్యాప్ టు మీ. ఎందుకంటే గైడ్ చేయడానికి ఎవరు లేరు ప్రాపర్గా. ఐ థింక్ దిస్ ఈస్ వేర్ యూ గైస్ కమ్ ఇన్, ఆర్ హౌ ఇస్ దట్ ఈస్ వేర్ వీ కమ్ ఇన్. అంటే ఐ డోంట్ వాంట్ టు సే దట్ మేము చాలా వీఆర్ ఏంజల్స్ అండ్ మేము సోషల్ సర్వీస్ చేసినా కాదు, వీ చార్జ్ మనీ ఫర్ ఇట్. కానీ మా ఇంటెన్షన్ ఏంటంటే కరెక్ట్ డిసిజన్ తీసుకోవాలి. మాతోని ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఉంటుంది. వీఆర్ బ్రేవ్ ఎనఫ్ టు సే ఇఫ్ సంబడీస్ ప్లాన్ ఇస్ స్టూపిడ్, అరే నువ్వు వెళ్ళకరా అని, నువ్వు ఈ ఐడియా, ఇప్పుడు నేను యానిమేషన్ అడిగారు, మాకు యానిమేషన్ గురించి రోజు కాల్స్ వస్తాయి, మేము మీకు డబ్బులు కడతామంటారు, నేను వెళ్తానంటారు, అక్కడ నేను ఫీజు కూడా కడతానంటారు, మాకేమీ నెగటివ్ లేదు వాళ్ళని పంపిస్తే, కానీ తర్వాత వాడు సఫర్ అవుతాడని వీ టెల్ దెమ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి పాసిబుల్ అని. ద ప్రాబ్లమ్ విత్ దిస్ ఇస్ కన్సల్టెన్సీ కమిషన్స్, అగైన్ ఇట్ కమ్స్ డౌన్ టు దట్. ఎవడు కాదంటాడు, టైఅప్ మోడల్ ఉన్న వాళ్ళు పంపించేస్తారు కదా, వాళ్ళు పోయేదే ఉంది, సీట్ తెప్పియడం వాళ్ళ జాబ్, తర్వాత జాబ్ వాళ్ళకి ఎందుకు. బట్ ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎడ్టెక్ రెవల్యూషన్ అన్నాను కదా, ఇలాంటి కంపెనీస్లో స్టడీ అబ్రాడ్ స్పేస్లో ఫండింగ్ స్టార్ట్ అయింది, హ్యూజ్ ఫండింగ్. ముందు ఇలాంటి కన్సల్టెన్సీస్ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఎక్కడో అమీర్పేటో గల్లీలో కార్నర్లో ఉండేది. క్రెడిబిలిటీ అనేది ఆబ్వియస్లీ అంత లేదు కదా. ఇప్పుడు ఏముంది, టీవీలో యాడ్లు, బాలీవుడ్ సెలబ్రిటీ ఎండార్స్మెంట్లు, చేసే పని మాత్రం ఇదే, కమిషనే. బట్ ఇట్ ఇస్ ప్యాకేజ్డ్ సో బ్యూటిఫుల్. సో ఇప్పుడు ఒక బాలీవుడ్ సెలబ్రిటీ నాకు చెప్పి ఈ కంపెనీ మంచిది, నన్ను ఇలా పంపించేస్తుందని చెప్తున్నాడు, నమ్మొచ్చు అని వెళ్ళిపోతున్నారు చాలా మంది. కానీ ది అవుట్కమ్ ఇస్ ద సేమ్. మై బిలీఫ్ ఇస్ ఇన్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఎక్స్టర్నల్ ఫండింగ్ వచ్చి సమ్ ఎక్స్టర్నల్ పర్సన్ ఇస్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ యూ ఫర్ సేల్స్ అన్నప్పుడు మనం కస్టమర్కి జస్టిస్ చేయలేం. ఎలా అమ్మాలనే ఆలోచిస్తాం కానీ వీడికి కరెక్ట్ అడ్వైస్ వెళ్తుందా లేదా అనేది వీ కెనాట్ ఎన్ష్యూర్. బట్ దట్ ఈస్ మై ఒపీనియన్. ఆల్ ద బెస్ట్ టు పీపుల్ రేజింగ్ ఫండింగ్ అండ్ గోయింగ్ డౌన్ దట్ రౌట్. బట్ కస్టమర్ బెనిఫిట్ అనేది ఇట్స్ అవుట్ ఆఫ్ ద విండో ఎట్ దట్ పాయింట్. అండ్ ఇది అవుతుంది, చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఏముంది, మేము కూడా ఒకసారి ట్రై చేసాం ఇన్ఫ్లుయెన్సర్ని, ఒక రీల్కి 50,000 అన్నాడు. Why won't they put a reel saying Lithuania is good if you're paying them 50,000? All right, that's it, Srigar. Thank you so much for joining today. A lot of crazy information I got to know.
All right. My pleasure. Hope it was useful and a good conversation. Yeah, thanks. See you. All right.